Hi my dear students, welcome to the channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. Guys, ఈరోజు SSC CHSLకి సంబంధించిన ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మాక్ పేపర్ లాగా సాల్వ్ చేద్దాం. ఈ వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే కంటిన్యూస్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ వస్తున్నాయి. SSC సిరీస్ ఏదైతే మనం లాంచ్ చేసామో అది చాలామంది స్టూడెంట్స్కి ప్రాపర్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకా వీడియోస్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అపాన్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అండ్ స్టూడెంట్స్ డిమాండ్ ఐఎమ్ పోస్టింగ్ దిస్ వీడియోస్ గైస్. ఓకే చలో. సో SSC CHSLకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది 10th March 2023 కండక్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ షిఫ్ట్ 2 నాన్న, ఓకేనా, సెకండ్ షిఫ్ట్న కండక్ట్ చేసింది ఇది. ఓకే, సో ఈ ట్రూ పేపర్ని మనం సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. అండ్ దిస్ పేపర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. మీరు SSCకి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్ అయినా ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, IBPS ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళైనా, SBI రాసే వాళ్ళైనా, SI కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళైనా, లేకపోతే గ్రూప్స్ రాసే వాళ్ళైనా, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాబోతుంది, అవునా కదా, రైట్? ఏ ఎగ్జామినేషన్ స్టూడెంట్ అయినా కూడా ఈ వీడియోని చూస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ముందుకెళ్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో క్విక్ నోటీస్. ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ని మన దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటారో, నా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటారో, మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ని ఒకసారి కంటెంట్ సెక్షన్లో చూడండి, ఓకేనా? యాప్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా అండ్ కంటెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. వితౌట్ ఎనీ డిలే మనం డైరెక్ట్గా పేపర్లోకి వెళ్ళిపోదాం నాన్న, ఓకేనా? సో మోస్ట్ యూస్ఫుల్ పేపర్ SSC GD ఎగ్జామినేషన్ రాబోతుంది. ఇయర్ ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తుంది, మన అందరికీ తెలిసిందే. రెడీగా ఉండండి, మీకు ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ SSC MTS స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి, SSC CHSL రాయబోయే వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు రెడీగా ఉండండి. ఓకే చలో, ప్రతి ఒక్క క్వశ్చన్ని సీరియస్గా తీసుకుంటున్నాను. చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 1 మనం బిగిన్ చేస్తున్నాం మన సెషన్ని ఒక సినోనిమ్స్ క్వశ్చన్తో. ఓకే, సో ద గివెన్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ అ సినోనిమ్. ఓకే, ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే గ్యాలివాలెంట్ ఆర్ గ్యాలివాంట్, యాక్చువల్లీ నాట్ గ్యాలివాలెంట్, ఇట్ ఇస్ గ్యాలివెంట్. ఓకే, గ్యాలివెంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? సింపుల్. గ్యాలివెంట్ సింప్లీ మీన్స్ టు రోమ్ అరౌండ్ వితౌట్ ఎనీ పర్పస్. రోమ్ అరౌండ్ వితౌట్ ఎనీ పర్పస్, ఎలాంటి పర్పస్ లేకుండా కూడా మీరు అటు ఇటు కనుక టైంపాస్కి కనుక తిరుగుతూ ఉన్నారనుకోండి, గాలికి తిరుగుడు మనం ఏమంటాం అంటే గ్యాలివెంట్ అంటాం జనరల్గా. ఓకే, సో రోమ్ అరౌండ్ వితౌట్ ఎనీ పర్పస్లెస్గా అటు ఇటు తిరగడాన్ని ఊగడాన్ని జనరల్గా మనం ఏమంటాం అంటే గ్యాలివాంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దీనికి సినోనిమ్ కావాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది? మియాండరా, బ్రేవ్ అవుతుందా, గ్రేవ్ అవుతుందా, గ్యాల్ అవుతుందా? రైట్, దిస్ ఇస్ వెరీ సింపుల్ గైస్. బ్రేవ్ అనే వర్డ్కి సంబంధం లేదు. బ్రేవ్ అంటే ధైర్యం, ఓకేనా? గ్రేవ్ అంటే సీరియస్. గ్రేవ్ అంటే మీనింగ్ ఏంటి? సీరియస్, ఓకేనా? సో ఈ వర్డ్కి సంబంధం ఉందా? లేదు. ఈ వర్డ్కి సంబంధం ఉందా? లేదు. దీనికి గ్యాల్కి సంబంధం ఉందా? లేదు. మన ఆన్సర్ ఇక్కడ ఏం కావాలి అంటే మియాండర్. మియాండర్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే స్నేక్ లైక్ మూమెంట్. మియాండర్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్నేక్ లైక్ మూమెంట్. ఓకే, స్నేక్ లైక్ మూమెంట్. ఓకే, మూవ్ ఆర్ రోమ్ ఇన్ అ స్నేక్ లైక్ మూమెంట్ వితౌట్ ఎనీ పర్పస్, ఓకేనా? రైట్, ఏదైనా కూడా అటు ఇటు స్వివెల్ అవుతుంది, ఊగుతూ ఉంది, రోమ్ అవుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది, వితౌట్ ఎనీ పర్పస్లెస్గా, వాల్యూలెస్గా అని చెప్పాలంటే మనం మియాండరింగ్ అనొచ్చు అక్కడ, లేకపోతే గ్యాలివాంట్ అని కూడా అనొచ్చు అనమాట, ఓకేనా? సో సింపుల్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సినోనిమ్ అడిగారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మియాండర్. మియాండర్ అంటే గుర్తుపెట్టుకోండి, పర్పస్ లేకుండా అటు ఇటు తిరగడం, రోమింగ్ని చూపిస్తాం. ఏ పర్పస్ లేకుండా మీరు కనుక రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నారంటే యు ఆర్ రోమింగ్ అని అంటాం, రైట్? ఐ ఆమ్ రోమింగ్ అవుట్ సైడ్, మీనింగ్ మన పర్పస్ ఏం లేదు, మన టైంపాస్ కలలా తిరుగుతున్నాం. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్. చలో, క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే బ్రాకెట్లో ఇచ్చారో దీన్ని మనం రిప్లేస్ చేయాలి అవసరం ఉంటే. ఇలాంటి క్వశ్చన్స్ మనం అంటాం సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అన్న. నీట్గా కనిపిస్తుంది కదా? నో ఇంప్రూవ్మెంట్ ఆప్షన్స్లో కనిపించిన ఆర్ పైన ఇన్స్ట్రక్షన్స్లో నో ఇంప్రూవ్మెంట్ కనిపించినా కూడా క్వశ్చన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ది అండ్ ఇది ప్యూర్ గ్రామర్ క్వశ్చన్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ రెడీ, గ్రామర్ రూల్స్ అన్నీ ఒకసారి మీ దగ్గర గుర్తొస్తున్నాయి అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీకాల్ దెమ్, విల్ ఆన్సర్ దిస్. హార్డ్లీ హ్యాడ్ ద న్యూస్ లీక్ అవుట్ దట్ మై టెలిఫోన్ స్టార్టెడ్ రింగింగ్. న్యూస్ లీక్ అయిన వెంటనే నా టెలిఫోన్కి కాల్ వచ్చింది. దిస్ ఇస్ సింపుల్ గైస్. రిమెంబర్ ఆ పాయింట్, కంజంక్షన్స్లో మనం నేర్చుకుంటాం అండ్ మన కోర్సులో చాలా నీట్గా దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేసాం మనం. ఏంటి? హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ అనే వర్డ్స్ ఉంటాయి. యాక్చువల్గా హార్డ్లీ యూజ్ చేసినప్పుడు యూజువల్గా కాంబినేషన్లో వెన్ అనే కంజంక్షన్ రావాలి. వెన్ ఆర్ బిఫోర్ బోత్ ఆర్ ఫైన్. ఇక్కడ హార్డ్లీ యూజ్ చేసిన తర్వాత హార్డ్లీతో కంజంక్షన్ ఏం యూజ్ చేశారంటే దాట్ అనే కంజంక్షన్ యూజ్ చేశారు, విచ్ ఈజ్ రాంగ్ నా. ఓకే, సో హార్డ్లీ చూసుకుంటే హార్డ్లీతో దాట్ రాకూడదు, అలా చూస్తే ఇది గ్రామటికల్గా రాంగ్. ఇది రాంగ్ అనుకోండి, ఆ పార్ట్ని మనము
ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ అవుతుందా? నో. ఇది కరెక్ట్ అయితే నో ఇంప్రూవ్మెంట్, అది రాంగ్ అయితే నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. ఆప్షన్స్ చూస్తే ఎక్కడా కూడా హార్డ్లీతో బిగిన్ చేయట్లేదు. మళ్ళీ నా ఈసారి బిగిన్ చేస్తున్నారు నో సూనర్తో. ఇది చాలా సింపుల్ అన్న. హార్డ్లీ వెన్ ఎలా అయితే యూస్ చేస్తామో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నో సూనర్తో ఇంకో కాంబినేషన్ దాన్ కూడా మనం యూస్ చేస్తాం. బోత్ ఆర్ ఫైన్, ఓకేనా. సేమ్ మీనింగ్ సేమ్ పర్పస్ కోసం ఇంకొక కాంబినేషన్ వస్తుందన్నమాట. నో సూనర్ పెట్టాము అంటే నో సూనర్తో యూస్ చేయాలి దాన్ అనే కంజంక్షన్. నౌ లిసన్ ఎవ్రీబడి. నో సూనర్ ఉంది, నో సూనర్ తర్వాత ఇక్కడ దాన్ ఉంది, ఇది కరెక్ట్ కావచ్చు. నో సూనర్ ఉంది, నో సూనర్ తర్వాత ఇక్కడ దాట్ వచ్చింది. నో 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 సూనర్తో దాట్ రాదు. నో సూనర్ షుడ్ బి ఫాలోడ్ బై దాన్ అన్న. దాన్ నో సూనర్ దాన్ మనం వింటాం కంజంక్షన్స్లో. కోరిలేటివ్ కంజంక్షన్స్ దీని గురించి కూడా మనం ఒక 20 minutes దాకా డిస్కషన్ చేసాం కోర్సులో, రైట్. సో నో సూనర్ దాన్ ఇది 100% ఇక్కడ దాట్ అనేది చెప్పొచ్చు, రైట్. దీన్ని బట్టి ఏమైనా చెప్తామంటే ఆప్షన్ 3 కూడా 100% రాంగ్. చలో రైట్. నో సూనర్ వచ్చింది, దాన్ కూడా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్లో కన్స్ట్రక్షన్ హ్యాడ్తో రాశారు అంటే యూస్ చేసేది ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది కదా, అంటే తప్పకుండా మనం ఏం వాడతామంటే హ్యాడ్ వాడతాం. హ్యాడ్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కోసం మనం V3 వాడతాం, కరెక్టా, ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. ఓకే, అలా చూసుకున్నా కూడా హ్యాడ్ ద న్యూస్ లీక్ రాకూడదు, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ లీక్డ్ రావాలి. అలాంటి టర్మ్ కావాలి మనకి. హ్యాడ్ రాసాము అంటే నో సూనర్ తర్వాత కూడా హ్యాడ్ తర్వాత లీక్డ్ రావాలి. దీంట్లో లీక్డ్ ఉంది, బాగుంది, ఓకేనా. నో దిస్ ఈస్ ది థర్డ్ ఫామ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ అన్న. ఓకే, బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిడ్ కనిపిస్తుంది. డిడ్ తర్వాత లీక్డ్ వచ్చే ఛాన్స్ ఎక్కడా కూడా లేదు. డిడ్ తర్వాత జనరల్గా మనం లీక్ రాస్తాం, V1. డిడ్ లీక్, సేయింగ్ డిడ్ లీక్డ్ ఈజ్ రాంగ్. మనం అనేది ఏంటి అంటే డిడ్ లీక్ అని. ఓకే, ఇది రాంగ్. డిడ్ తర్వాత అసలు లీక్డ్ అనే వర్డ్ రాదని తెలిసిన ప్రతి ఒక్కరు చెప్తారు దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. మరి ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతే ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ 1. ఇలా మనం ఎలిమినేషన్ చేసి స్ట్రాటజీతో ఆన్సర్ చేస్తామన్న. ఇంత టైం ఎందుకు పడుతుంది? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను మీకు అర్థమయ్యేలాగా, అది కూడా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండే కాన్సెప్ట్స్ ఇవి చదవాలి మీరు. కంజంక్షన్స్ అనే టాపిక్ నుంచి వచ్చిందండి క్వశ్చన్. కంజంక్షన్స్. సో ఈ టాపిక్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. అండ్ ఈ కాన్సెప్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి, వీటిపైన స్టడీ చేయాలి. పేపర్స్లోంచి వచ్చే ఒక బెస్ట్ అవుట్పుట్, మన వీడియోస్లో దొరికే అవుట్పుట్ ఏంటి అంటే అసలు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ వేలో చేయాలి, ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అవి కూడా ఏ మేనర్లో వస్తాయి, ఏ లెవెల్లో వస్తాయి, మనం ఏ లెవెల్లో ప్రిపరేషన్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్ కట్ ఆన్సర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అండ్ మాక్ టెస్ట్ పేపర్స్లో. వీటిని మీరు మిస్ చేయకూడదు. స్మార్ట్ స్టూడెంట్ ఈస్ ద వన్ హూ చెక్స్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ట్రెండ్ని పట్టుకున్న వాడికి మార్క్స్ వస్తాయి నాన్న, ట్రెండ్ని పట్టుకున్న వాడికి జాబ్ కూడా వస్తుంది. ఇంగ్లీష్లో మార్క్స్ కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఓకేనా. చాలా రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఆప్షన్ ఏమైంది? 1 కంజంక్షన్ బేస్డ్ క్వశ్చన్. నో సూనర్తో దాన్ రావాలి, హ్యాడ్ తర్వాత V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. కరెక్ట్, వెరీ గుడ్ గైస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుందాం. ఈ క్వశ్చన్ నెంబర్ 3లో అడుగుతున్నారేంటి, ఒక డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నో, ఎలా తెలుసు సార్ మీకు డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ అని? ఇన్వర్టెడ్ కామర్స్ చూస్తాను నేనైతే ఎగ్జామినేషన్లో. ఏం చూస్తా? ఇన్వర్టెడ్ కామర్స్. జస్ట్ వెయిట్, కొంచెం ఇది సైడ్కి అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇన్వర్టెడ్ కామర్స్ చూడండి. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ చూసిన వెంటనే నేను అంట ఈ స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది. అండ్ డైరెక్ట్ స్పీచ్కి మనము ఇండైరెక్ట్ స్పీచ్ని ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు. ఓకే, అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్స్ రాయడం ఎలా, కన్వర్షన్స్ ఐడియా ఉందా? ఒకవేళ ఉందనుకోండి మీరు ఈ టాపిక్ని ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండొచ్చు, ఓకేనా. చలో రైట్. రీకాల్ ఆల్ ద బేసిక్స్ ఆఫ్ టాపిక్ స్పీచెస్. ఈ క్వశ్చన్లో ఒక మార్క్ డైరెక్ట్గా స్పీచ్ అనే టాపిక్ నుంచి. ఏంటి? మై మదర్ సెడ్ ఐ యామ్ ఎంటరింగ్. నేనేం చేస్తాను సార్, ఈ ఇన్వర్టెడ్ కామర్స్ లోపల టెన్స్ చూస్తా. ఫస్ట్ యామ్ ఎంటరింగ్ ఆర్ యామ్ మీటింగ్ ఉంది ఇక్కడ. ఐ యామ్ మీటింగ్, రైట్. యామ్ మీటింగ్ అంటే అవుతుంది ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్వేస్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ప్రతి ఒక్క కామన్ సెన్స్ ఉన్న స్టూడెంట్కి తెలుసు, మనం ప్రెజెంట్ కంటిన్యూస్ని చేస్తాం పాస్ట్ కంటిన్యూస్. ఇది ఐడియా ఉంటే సరిపోతుంది అన్న. ప్రెజెంట్ కంటిన్యూస్ విల్ బి కన్వర్టెడ్ టు పాస్ట్ కంటిన్యూస్. పెన్ అవసరం లేదు, అసలు పెన్ తీయాల్సిన అవసరం లేదు. గాల్లో చేసేయచ్చు, ఎలిమినేషన్ డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, సెకండ్స్లో చేయొచ్చు, ఓకేనా. ప్రెజెంట్ కంటిన్యూస్ టు పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో యూజువల్గా రావాలి వర్స్ కానీ వర్ కానీ ప్లస్ ING V4 రావాలి, కరెక్ట్, ఓకేనా. అలా చూస్తే ఆప్షన్స్లో వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ఎక్కడ ఉంది? ఇక్కడ హ్యాస్ ఉంది. నేను ఫస్ట్ డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. హ్యాస్తో వచ్చే ఆప్షన్ రాంగ్ అవుతుంది, దిస్ ఈజ్ రాంగ్. డౌట్ లేదన్నా ఎలిమినేషన్ చేయండి, ఓకేనా. వర్స్ వర్ ప్లస్ V4 రావాలి. ఏం కావాలి మనకి? వర్స్ కానీ వర్ కానీ కావాలి ప్లస్ V4 కావాలి, ఓకే. చాలు. అలా చూస్తే ఇక్కడ మనకి వర్స్ కనిపిస్తుంది, వర్స్ ప్లస్ మీటింగ్ V4 కనిపిస్తుంది. వర్స్ కనిపిస్తుంది, వర్స్ ప్లస్ V4 మీటింగ్ కనిపిస్తుంది. బాగుంది, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి వర్ కనిపిస్తుంది, వర్ ప్లస్ V4 కనిపిస్తుంది. కాకపోతే
షీ ఉంది కదా, షీ సింగులర్ టర్మ్ అయినప్పుడు సింగులర్ తోటి వర్స్ వస్తుందా? షీ అనే దాంతో సింగులర్ సబ్జెక్ట్తో ప్లూరల్ వర్బ్ అయితే రాదు కదా. అలా చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇప్పుడు రెండే మిగిలాయి. ఇప్పుడు చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో సెడ్ ఉంది అంటే ఆన్సర్లో కూడా సెడ్ వస్తుందా లేకపోతే సేస్ వస్తుందా? సెడ్ వస్తుంది. సెడ్ టు సెడ్ వస్తుంది, కానీ సెడ్ ప్రెజెంట్ టెన్స్లో సే అయితే అయిపోదు కదా, రైట్? పాస్ట్ పాస్టే రాసుకుంటాం, ఎక్కడ కూడా ప్రెజెంట్ టెన్స్ రాయము. అట్లాంటప్పుడు మరి ఈ ఆప్షన్ కూడా రాంగ్, ఓకేనా? సో తీసేసేయండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ప్రాపర్గా ఆన్సర్ రాయక్కర్లేదు, బట్ చూస్తే సరిపోతుంది. సో మై మదర్ సెడ్ దాట్ షీ వాజ్ మీటింగ్ మై ఫాదర్ దాట్ డే. ఇప్పుడు చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా చేయొచ్చు. టుడే అనే వర్డ్ కీవర్డ్ కనిపిస్తే టుడే అనే వర్డ్ని ఆల్వేస్ మనం దాట్ డేలోకి కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ దాట్ డే కనిపిస్తుంది, ఇక్కడ చూడండి టుడే కనిపిస్తుంది, డైరెక్ట్గా ఆప్షన్ 2 రాంగ్ అని చెప్పేయచ్చు. ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ దాట్ డే ఉంది, ఇక్కడ దాట్ డే ఉంది, ఇది బాగానే ఉంది, ఓకేనా? అలా అయినా చేయండి. ఆర్ యువర్ అనే వర్డ్ ప్లేస్లో ఇక్కడ చూస్తే యువర్ ప్లేస్లో నేను అని చెప్పడానికి మై రావాలి. మై అన్నింటిలో ఉంది, ఆబ్వియస్లీ చూసుకోండి. మై ఉంది, ఇక్కడ మై ఉంది, అండ్ ఇక్కడ మై ఉంది, అండ్ ఇక్కడ మై ఉంది. ఒకవేళ లేకపోతే దాని బేస్డ్ ఎలిమినేషన్ కూడా అవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ట్రై చేయొచ్చు, ఓకే? ఒకవేళ కనుక నా వీడియో మీకు కొంచెం స్పీడ్ అనిపిస్తుంది అంటే దానికి వెనక రీజన్ ఏంటి అంటే మీరు స్పీచెస్ యొక్క బేసిక్స్ ప్రాపర్గా చదవలేదని. మీరేం చేస్తారంటే ఒకసారి స్పీచ్ అనే టాపిక్ తీసేసి రివైజ్ చేయండి, అండ్ రెండోసారి వీడియో వినేటప్పుడు ఈ పాయింట్ని కొంచెం కూల్గా వినండి. మీకు 100% అర్థమవుతుంది, ఇది నా గ్యారంటీ, ఓకేనా? చలో, ఒకవేళ కనుక వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామినేషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడో, డెడికేటెడ్ ప్రిపరేషన్ చేస్తున్నాడో అతనికి ఈ వీడియోస్ 100% చేతికి అందేలా చేయడం మీ రెస్పాన్సిబిలిటీ. సపోర్ట్ మై ఛానల్, సపోర్ట్ ఆర్ ఛానల్. ఇది మన ఫ్యామిలీ. ఈ ఆర్ ఛానల్, మన ఛానల్ అందరూ ఈ ఛానల్ కూడా మొత్తానికి అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్క డెడికేటెడ్ ఆస్పిరెంట్ చేతిలో మన వీడియోస్ ఉండాలి అనేది నా కోరిక, రైట్? ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే రీఅరేంజ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. పీక్యూఆర్ఎస్ క్వశ్చన్ అనేది ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా చూడండి. బిగిన్ అవుతుంది క్వశ్చన్ ఏంటో అంటే ద రీసెర్చర్స్ అని. చూడండి, ద రీసెర్చర్స్ అని కనిపించిన తర్వాత ఇది సబ్జెక్ట్ అన్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత మోస్ట్ ప్రాబ్లీ ఒక వర్బ్ కావాలి, ఆర్ ఒక రిలేటివ్ ప్రొనౌన్, ఆర్ ఏదైనా కూడా కావచ్చు. చూద్దాం, ఓకేనా? ద రీసెర్చర్స్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డెవలప్డ్ మోడల్. డైరెక్ట్గా ఒక వర్బ్ కనిపిస్తుంది, ఓకే. పీతో బిగిన్ చేయొచ్చు. పీ 2 సార్లు ఉంది, ఇక్కడ పీ 2 సార్లు ఉంది, ఓకే. ఆర్ అండ్ పీ 3 సార్లు ఉంది, మోస్ట్ ప్రాబ్లీ పీ కావచ్చేమో. ఆల్ ట్రై చేయండి ఊరికే, ఓకేనా? ద రీసెర్చర్స్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్. ఇది కూడా బాగానే ఉంది, ఎందుకంటే ప్రాసెస్ కూడా ఒక వర్బ్ యాక్చువల్గా. నో, ఇన్ఫ్యాక్ట్ ఆర్ చెక్ చేయాలి కదా, ఎస్ కాదు, ఆర్. యా, ద రీసెర్చర్స్ టు డైరెక్ట్ 2 + V1 ఇన్ఫినిటివ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. దిస్ విల్ నాట్ హ్యాపెన్. రీసెర్చర్స్ తర్వాత డైరెక్ట్గా ఆర్ వచ్చే ఛాన్స్ లేదు. అలా చూస్తే ఆప్షన్ 3 రాంగ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు పీతో బిగిన్ చేయాల్సిందే. పీ తర్వాత ఏమొస్తుంది చూద్దాం. ద రీసెర్చర్స్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డెవలప్డ్ మోడల్. ఇప్పుడు చూడండి, మోడల్ గురించి మాట్లాడాము అంటే మోడల్ తర్వాత ఇమీడియట్గా మనము రిలేటివ్ ప్రొనౌన్ విచ్ వాడొచ్చా వాడకూడదా? 100%. ఎందుకంటే మోడల్ అనేది ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు, థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఇన్ ఆర్డర్ టు టాక్ అబౌట్ థింగ్స్ వి యూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ విచ్. థింగ్స్కి ప్రాపర్గా సూట్ అవుతుంది. అలాంటప్పుడు నాకు ప్రాపర్గా అర్థమవుతుంది కనెక్షన్. ఇక్కడ మోడల్కి విచ్కి కనెక్షన్ బాగుంది. పీ తర్వాత క్లిక్. మోడల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్. మోడల్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్ అండ్ తర్వాత వచ్చిన వర్బ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్స్ ఉందో ఇది కూడా సింగులర్ ఉంది, విచ్ ఈస్ సూటబుల్, ఓకేనా? ప్రాపర్గా సింక్ కూడా అవుతుంది నాన్న ఇది, ఓకే? అలా చూస్తే పీతో క్యూ బాగా బైండ్ అవుతుంది నా ఒపీనియన్లో. అట్లాంటప్పుడు పీక్యూని నేను కలిపి చూస్తా. దిస్ ఈజ్ అ మ్యాండేటరీ పేర్, బాగుంది. ఇక్కడ పీక్యూకి మధ్యలో ఆర్ వచ్చింది, దిస్ ఈజ్ రాంగ్, ఓకేనా? ఇది రాకూడదు, ఓకేనా? పీక్యూ ఉంది కాకపోతే ఆర్తో స్టార్ట్ కాదు. పీక్యూకి మధ్యలో ఎస్ వచ్చేసింది, ఇది రాంగ్, ఓకేనా? సో 100%. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1. సో ఇలా ఒక్క పేరు పైన కూడా సాలిడ్ అండర్స్టాండింగ్ ఉంటే, ఒక్క పేరైనా కూడా మనం ప్రాపర్గా చెప్పడం వచ్చిందనుకోండి, అది 100% మనకి ఆన్సర్ చూపిస్తుంది. ఒకసారి చదివి చూద్దాం. ద రీసెర్చర్స్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ డెవలప్డ్ మోడల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్. ఈ ఒక్క లాజిక్ రిలేటివ్ ప్రొనౌన్, ఈ కాన్సెప్ట్ ఏంటన్నా? రిలేటివ్ ప్రొనౌన్ అనే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను ఆన్సర్ చేసేసా, రైట్? విచ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ద వామ్స్ టేస్ట్ సెన్సార్స్. టేస్ట్ సెన్సార్స్, వామ్స్ యొక్క టేస్ట్ సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఎక్స్పెరిమెంట్ చేశారంట, ఓకేనా? హౌ ద వామ్స్ టేస్ట్ సెన్సార్స్. ఆ తర్వాత క్యూ తర్వాత ఎస్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. ఎలా టేస్ట్ సెన్సార్స్, వామ్ యొక్క టేస్ట్ సెన్సార్స్. వామ్స్ అంటే ఏంటి? ఇవి వానపాములు నాన్న, ఓకేనా? వానపాములు అలాంటి వాటిని వామ్స్ అంటాం జనరల్గా, రైట్? అవి ఎలా టేస్ట్ బర్డ్స్ అనేవి ఎలా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాయి ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ టు డైరెక్ట్ సెట్స్ ఫోరేజింగ్ బిహేవియర్, ఓకేనా? రైట్. అవి ఎలా ప్రాసెస్ చేస్తాయనే దానిపైన జరిగే రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నాం. అలా చూస్తే పీక్యూ తర్వాత ఎస్ తర్వాత ఆర్, ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ టు డైరెక్ట్ ఇట్స్ ఫోరేజింగ్ బిహేవియర్. ఇది ప్రాపర్గా లాక్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో అంటాం ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 పీక్యూఎస్ఆర్.
ఓకేనా. సో ఇలా ఒక్క లాజిక్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఆ ఒక్క లాజిక్ మీకు ఆన్సర్ అయితే 100% వస్తుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 5లో ఎర్రర్ అడుగుతున్నారు, మిస్టేక్ ఏంటో చెప్పడానికి ట్రై చేద్దాం. దిస్ వాజ్ నో స్ట్రేంజ్ సైట్ టు ద బాయ్ బై దాట్ టైమ్ ఫర్ హీ హ్యాడ్ నీదర్ గన్ ఆర్ స్పియర్. రైట్, దిస్ వాజ్ నో స్ట్రేంజ్ సైట్ టు ద బాయ్ బై దట్ టైమ్. ఆ టైం వరకు ఆ అబ్బాయికి ఇది ఒక స్ట్రేంజ్ సైట్ అయితే కాదు, ఓకేనా. బికాస్ ఫర్ అంటే ఏంటి, బికాస్ హీ హ్యాడ్ నీదర్ గన్ ఆర్ స్పియర్, ఓకేనా. అతని చేతిలో గన్ లేదు, ఆర్ స్పియర్ కూడా లేదు, ఓకేనా. ఒక ఫైట్ చేసే ఒక వెపన్, ఆయుధం చేతిలో లేదు, ఓకేనా. ఆర్ గన్ కూడా, గన్ అనే వెపన్, గన్ లాంటి వెపన్ కూడా, ఎలాంటి వెపన్ కూడా చేతిలో లేదు. అందుకే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఈ సైట్ ఏదైతే ఉందో అది ఆ అబ్బాయికి కొత్త ఏం కాదని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫర్ హీ హ్యాడ్ నీదర్ గన్ ఆర్ స్పియర్ కనిపిస్తున్నప్పుడు ఇమీడియట్గా మీ ఫోకస్ దేని మీద వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద వర్డ్ నీదర్. అనదర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ కంజంక్షన్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా ఈ పేపర్లో క్వశ్చన్ కనిపిస్తుంది. చూడండి, ఓకేనా. నీదర్ వచ్చినప్పుడు నీదర్ తోటి ఆర్ యూసేజ్ కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా? నో గైస్, నీదర్ అనే వర్డ్తో మనం యూజ్ చేసేది ఆర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నీదర్ విల్ గో విత్ ద కోరిలేటివ్ పెయిర్ వర్డ్ నార్. ఇది తెలిసి సరిపోద్ది రా. మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ ఎవరితో వస్తుంది, జనరల్గా ఈదర్తో వస్తుంది, రైట్. ఇవన్నీ మీరు నోట్బుక్లో రాయాలి, బ్లైండ్గా వింటూ ఉండకండి, మీరు నోట్స్ మేకింగ్ చేస్తూ ఉండాలి అండ్ రివైజ్ చేయాలి. ఈదర్ వచ్చినప్పుడు ఏమో ఈదర్తో ఆర్ వాడతాం, నీదర్ వచ్చినప్పుడు ఏమో నీదర్తో నార్ వాడతాం, ఓకేనా. ఇది కనుక ఐడియా ఉంటే నీదర్తో ఆర్ రాదు అని చెప్పేస్తాం, ఓకేనా. నీదర్తో నార్ రావాలి, ఆర్ వచ్చే ఛాన్స్. ఇక్కడ చూడండి, నీదర్ యూసేజ్ ఉంది, నీదర్తో ఏమొచ్చింది ఇక్కడ ఆర్, ఇలా ఆర్ రాదు, ఇక్కడ ఏమొస్తుంది అంటే నార్ రావాలి, ఓకేనా. అలా చూస్తే నీదర్ నార్లో ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆర్ రాకూడదని చెప్తాం. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అంటే ఆప్షన్ 2లో మిస్టేక్ ఉంది అని చెప్తాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 2. సో ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే లాజిక్ కరెక్ట్గా స్ట్రైక్ అవ్వడం ఇంపార్టెంట్. గ్రామర్లో ఉన్న రూల్స్ అన్నీ ప్రాపర్గా రివైజ్ చేసేసుకొని, ఫస్ట్ థియరీ చదువుకొని రివైజ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే నా ఒపీనియన్లో ఈ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు నాన్న. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో మళ్ళీ పీక్యూఆర్ఎస్ టైప్ క్వశ్చన్ కనిపిస్తుంది, మనకి ఏబీ కనిపిస్తుంది, రైట్. దీన్ని మనం అరేంజ్ చేద్దాం. ఈజీ, సీమ్స్ ఈజీ. చూద్దాం ఒకసారి చూడండి. దెర్ వర్ టూ ఫైనల్ అని చెప్పేసి ఇనీషియల్గా పారాగ్రాఫ్ బిగినింగ్ కనిపిస్తుంది. దీన్ని ఎలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఏతోనా, బీతోనా, సీతోనా, డీతోనా. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. గ్రామర్లో కొన్ని రూల్స్, బేసిక్ రూల్స్ తెలిస్తే కనుక, ఓకేనా. చలో రైట్, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ గ్రామర్ గైస్. బేసిక్ రూల్స్ అన్ని కూడా చదువుకోండి, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మన కోర్సెస్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, అసలు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. ఇది మాత్రం గ్యారెంటెడ్ అనమాట, రైట్. చలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు కొంచెం క్వశ్చన్ ఇటు తీసుకుందాం, రైట్. యా, సో ఇప్పుడు చూడండి, దేర్ వర్ టూ ఫైనల్, తర్వాత ఏతో బిగిన్ చేయనా, సీనా, ఏనా, డీనా. అబ్జర్వ్ చేస్తే 2 times ఏ వచ్చింది కాబట్టి నేనైతే ఏ ట్రై చేస్తాను. దెర్ వర్ టూ ఫైనల్, ద స్టోరీ వాస్ ద టేల్ ఆఫ్ కుంతి. దెర్ వర్ 2 ఫైనల్ అని చెప్పిన తర్వాత వీఆర్ టాకింగ్ అబౌట్ 2 entities, అండ్ మనం 2 ఫైనల్ అని చెప్పిన తర్వాత ఒకటైతే అర్థమవుతుంది కదా నన్ను ప్రతి ఒక్క స్టూడెంట్కి. 2 entities గురించి మాట్లాడుతున్నామంటే నెక్స్ట్ ఒక ఇమీడియట్గా ప్లూరల్ నౌన్ రావాలి. ఎస్ ఆర్ నో? ఒక నౌన్ రావాలి, అది కూడా ప్లూరల్ సెన్స్లో ఉండాలి. ఎందుకు? 2 entities కదా, రెండు ఏంటో చెప్పాలి కదా. ఆ నౌన్ ప్లూరల్ అయితే కనిపించాలి. ప్లూరల్ నౌన్ కనిపించే ఎంటిటీ ఎక్కడ ఉంది చూడండి. సో ఆబ్వియస్లీ ఏతో అయితే బిగిన్ కాదు, ద స్టోరీ అని కనిపిస్తుంది. ఇట్స్ అ సింగులర్ నౌన్, దిస్ ఈజ్ రాంగ్. ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఎలిమినేషన్ అయిపోయింది. సిడీలో ఛాన్స్ ఉంది, రెండిట్లో ఎక్కడ ప్లూరల్ నౌన్ కనిపిస్తే తీసేసుకోండి, డైరెక్ట్ ఆన్సర్, ఓకేనా. దెర్ వర్ 2 ఫైనల్, బ్యూటిఫుల్ హింట్ కనిపిస్తుంది ఇక్కడ 2. ఈ హింట్ అర్థం చేసుకున్న వాడికి క్వశ్చన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. అయితే దెర్ వర్ 2 ఫైనల్ తర్వాత మనం ఇక్కడ చూస్తే గిఫ్ట్స్ కనిపిస్తుంది. 2 ఫైనల్ గిఫ్ట్స్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే 2 ఉన్నాయి గిఫ్ట్స్ అని చెప్పేసి. 2 gifts, ఇట్స్ అ ప్లూరల్ నౌన్ అండ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ, అ లాట్ మోర్ సెన్స్ టు మీ, ఓకేనా. అయితే డీ చూస్తే మదర్ గురించి అయితే మాట్లాడలేదు కదా, ఈవెన్ దో ఇక్కడ మన మదర్ వర్డ్ కనిపిస్తుంది. ఇఫ్ వీ వర్ టు టేక్ దిస్ వీ నీడ్ అ వర్డ్ కాల్డ్ మదర్స్ హియర్. ఎస్ లేదు కదా, మదర్స్ లేదు కదా, మరి అట్లాంటప్పుడు ఇది రాంగ్, ఓకేనా. సో అట్లాంటప్పుడు డీతో కూడా స్టార్ట్ చేయలేము, అంటే మీనింగ్ డైరెక్ట్గా ఎలిమినేషన్స్ ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ 2. మీరు ఇంకా చదవాల్సిన అవసరం కూడా దొరకదు, ఉండాల్సిన అవసరం ఉండదు అన్న, ఓకేనా. మీరేం చేయాలి, సింపుల్గా ఒక్క లాజిక్, సాలిడ్ లాజిక్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇమీడియట్గా మీకు కనెక్షన్ కనిపిస్తుంది. స్మార్ట్ స్టూడెంట్స్ ఆన్సర్ వచ్చిందనుకుంటే ముందుకు వెళ్ళిపోండి కాన్ఫిడెన్స్తో. డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి చదవండి, ఎందుకైనా మంచిది, మీకు వచ్చిన ఆన్సర్ రైటా రాంగా. ఫుల్ కాన్ఫిడెన్స్ లేకపోతే చదువుకోండి, చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది కరెక్ట్ లాజిక్లో ఉంది, ప్రాపర్ అరేంజ్మెంట్ ఉంది అంటే అది పారాగ్రాఫ్ లాగా కనిపిస్తుంది. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇది కరెక్ట్ అని చెప్పేసి. దెర్ వర్ 2 ఫైనల్ గిఫ్ట్స్ ద సోర్సరర్స్ గేవ్ మీ, ఓకేనా. ఓకే రైట్. సో సి తర్వాత చూస్తే బీ చదువుదాం. ఓకే, ద స్టోరీ వాస్ ద టేల్ ఆఫ్ కుంతి. ఒకటి స్టోరీ అంట,
సో బీ చదవాలి కదా. సో గిఫ్ట్స్ ద సోర్సరస్ గేవ్ మీ తర్వాత ఆ స్టోరీ అండ్ అ పార్చ్మెంట్. యా కరెక్ట్. ఆ 2 గిఫ్ట్స్ ఏంటి అంటే ఆ 2 గిఫ్ట్స్లో ఒకటి స్టోరీ ఉంది అండ్ ఇంకోటి ఏంటి అంటే పార్చ్మెంట్. పార్చ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక థిక్క స్కిన్ లాంటిది, ఓకేనా. ఆ స్కిన్ని పాలిష్ చేసి పెడతారు. దానిపైన ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రైటింగ్ చేసేవాళ్ళు, ఓకేనా. స్కిన్ని రాయడానికి పేపర్లా వాడేవాళ్ళు అనమాట. దాన్ని మనం ఏమంటాం అంటే పార్చ్మెంట్ అనమాట. సోర్సరస్ ఇచ్చిన 2 గిఫ్ట్స్ ఏంటి అంటే ఒక స్టోరీ చెప్పింది నాకు, ఒక స్టోరీ ఇచ్చింది అండ్ రాయడానికి ఒక పార్చ్మెంట్ కూడా ఇచ్చింది. బాగుంది, ఓకేనా. సి తర్వాత బి వచ్చింది. ఆ 2 ఎంటిటీస్ చెప్పాం. ఆ తర్వాత ఏ, ద స్టోరీ వాజ్ ద టేల్ ఆఫ్ కుంతి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టోరీ, రైట్. వాట్ స్టోరీ ఈజ్ ఇట్? ఎవరి గురించి అంటే ఒక కుంతికి రిలేటెడ్ స్టోరీ అంట. గుడ్. ఏ. ఆ తర్వాత డి చూస్తే మదర్ ఆఫ్ అర్జున్. కుంతి ఎవరు? అర్జున యొక్క మదర్, రైట్. అండ్ ఇంకా ద పార్చ్మెంట్ గురించి ఇప్పుడు ద పార్చ్మెంట్ వాజ్ అ మ్యాప్ ఆఫ్ భారత్స్ మెనీ కింగ్డమ్స్. భారత్ యొక్క చాలా కింగ్డమ్ యొక్క మ్యాప్ పార్చ్మెంట్లో ఉంది. ఒక స్టోరీ చెప్పింది అండ్ రెండో గిఫ్ట్ ఏంటంటే ఒక భారత్ యొక్క మ్యాప్ పార్చ్మెంట్ ఇచ్చింది. ఇది ప్రాపర్గా లాక్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే సిబిఐడి వితౌట్ ఎనీ డౌట్. ఇలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు నాన్న. సో వెన్ యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ అ డౌట్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అరేంజ్మెంట్, ఏబిసిడి క్వశ్చన్స్, పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్ రావట్లేదా, ఒకసారి చదువుకోండి. ఆన్సర్ వచ్చిన తర్వాత చదువుకోండి, కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, కుమార్. క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ చేద్దాం. హీ వాజ్ అ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ హిస్ -30s. అతను 30sలో ఉన్నప్పుడు కొంచెం హ్యాండ్సమ్గా ఉండేవాడు. చెప్పేటప్పుడు హీ వాజ్ అ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ హిస్ లేట్ 30sా, లెస్ట్ 30sా, లీస్ట్ 30sా, లాటర్ 30sా. బాగా వినండి. 30s అంటే మీనింగ్ ఏంటి అంటే అతను 30 టచ్ అయిన దగ్గర నుంచి 30 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 39 వరకు, ఓకేనా. ఈ ఏజ్ని మనం ఏమంటాం అంటే 30s అంటాం, అవునా. దీన్ని ఏమంటాం మనం 30s. ఇఫ్ ఐ సే యూ ఆర్ ఏజ్డ్ ఇన్ ది 30s అంటే మీనింగ్ ఏంటి అంటే యువర్ ఏజ్ ఈస్ బిట్వీన్ 30 to 39. ఈ ఏజ్ని 30s అంటాం, 30sలో ఉంది కాబట్టి. అదే ఒకవేళ నేను 20 నుంచి 29 ఏజ్ ఉన్న పర్సన్ గురించి మాట్లాడాలంటే హీస్ ఇన్ 20s అంట. దట్ బాయ్ ఈజ్ ఇన్ 20s నౌ, ఓకేనా. 20sలో ఉన్నాడంటే మీనింగ్ ఇన్ 20 to 29 మధ్యలో ఎంతో ఒక ఏజ్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే ఇక్కడ హీ వాజ్ అ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ హిస్ -30s. 30sలో ఉన్నప్పుడు అతని ఏజ్ బాగుండేది. అది కూడా అతని ఏజ్ అంటున్నా, అతను చాలా బాగుండేవాడు, హ్యాండ్సమ్గా ఉండేవాడు. అది కూడా ఎప్పుడు అంటే లేట్ 30sలో. అంటే మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే అతనికి 38 years టచ్ అయ్యాయో, ఎప్పుడైతే అతనికి 39 years పడ్డాయో, ఈ 30s ఏజ్ అనేది ఎండ్ అయిపోయే పీరియడ్, ఎండింగ్ ఆఫ్ 30s పీరియడ్లో అంటే 38 yearsకి 39 yearsకి ఆర్ 37.5 ఈ లాస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే లేట్ 30s అంటాం, లేట్ 20s అంటాం, ఓకేనా. అంటే మీనింగ్ ఎండింగ్లో టచ్ అవుతున్న పీరియడ్, దగ్గరలో, ఓకేనా, విచ్ ఇస్ క్లోజ్ టు ద ఎండింగ్ పీరియడ్. అదే ఒకవేళ స్టార్టింగ్లో ఉందనుకోండి ఎర్లీ 20s, ఎర్లీ 30s అంటాం. అలా చూసుకుంటే లేట్ అంటాం కానీ లెస్ట్ అనము, వేరేదేదనము. ఇది కామన్ సెన్స్. లెస్ట్ అంటే ఫర్ ఫియర్ దాట్, ఇది వేరు, ఓకేనా. లీస్ట్ అంటే తక్కువ, లాటర్ అంటే తరువాత అనే సెన్స్. ఇవేవి కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లేట్ 30s. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఏజ్ వీ జనరలీ సే లేట్ 20s, లేట్ 30s, లేట్ టీన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దిస్ ఈజ్ 100% కరెక్ట్. ఇక్కడ రావాల్సింది లేట్ అనే వర్డ్ అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. అది చాలా ఈజీగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 వాజ్ ఈజీ. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 8. దీన్ని కూడా ఒకసారి చూద్దాం. అబ్జర్వ్ చేస్తే డైరెక్షన్లో మనకి ప్యాసివ్ ఫామ్ అడుగుతున్నారు. వాయిసెస్ బేసిక్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ వస్తుంది ఈజీగా. మేఘనా హ్యాస్ టేకెన్ ఆల్ ద క్యాష్. వెన్ ఐ సీ దిస్ క్వశ్చన్ హ్యాస్ టేకెన్ కనిపిస్తుంది నాకు. ఐ సీ దిస్ ఫస్ట్. హ్యాస్ ప్లస్ V3 రిమైండ్స్ మీ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ పర్ఫెక్ట్ టెన్సెస్లో ఫస్ట్ బీన్ అనే వర్డ్ రావాలి. కీవర్డ్ బీన్ ఎక్కడెక్కడ చూస్తే ఆప్షన్ 1లో బీన్ ఉంది, ఆప్షన్ 3లో ఉంది, 4లో ఉంది, బాగుంది. ఆప్షన్ 2లో లేదు. ఆప్షన్ 2 ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ రాస్తే వి రైట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో కనిపించాల్సింది ఏంటి అంటే ఈధర్ మీకు హ్యాస్ బీన్ ప్లస్ V3 కనపడాలి, లేకపోతే హ్యావ్ బీన్ ప్లస్ V3 కనపడాలి అన్న. ఇది సింపుల్ కదా. ఒకసారి మీరు ప్యాసివ్ వాయిసెస్ యొక్క స్ట్రక్చర్స్ చూడండి, సరిపోతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఇలానే రాస్తామన్నమాట, ఓకేనా. హ్యాస్ బీన్ ప్లస్ V3 కనపడాలి, హ్యావ్ బీన్ ప్లస్. క్యాష్ సింగులర్ కాబట్టి హ్యాస్ బాగుంది, హ్యాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాడ్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాడ్ కనిపిస్తుంది. నో హ్యాడ్ వచ్చింది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, కానీ మన దగ్గర ఉన్నది ప్రెజెంట్ పర్ఫెక్ట్. అలా చూస్తే ఇది రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 కూడా రాంగ్. హ్యాడ్ ఎలిమినేటెడ్. అట్లాంటప్పుడు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే ఇంకా మిగిలింది ఆన్సర్ కావాలి. ఆన్సర్ 1. See how easy the questions of voices are. Voice questions can be answered approximately in 5 seconds. This is the time that you need to answer the question of voices. Voice question ఆన్సర్ చేయాలంటే నా ఒపీనియన్లో మీకు కావాల్సింది ఎంత అంటే 5 seconds మాత్రమే, ఓకేనా. ఈజీ. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. తప్పకుండా మార్క్స్ వస్తున్నారు. ఇంగ్లీష్లో ఎట్లాంటి ప్రాబ్లం అయినా మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు క్వశ్చన్ కష్టంగా అనిపించిందా, నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సార్ వాయిసెస్ పైన ఒక వీడియో చేయొచ్చు కదా,
ఆల్రెడీ నేను వాయిసెస్ పైన ఒక వీడియో చేశాను అన్న, మీకు కావాలంటే సైడ్కి ఒక ఇమేజ్ థంబ్నెయిల్ కూడా పెడతాను అండ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి మీరు, మీకు ఇవన్నీ ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రిక్స్ టెక్నిక్స్ అన్నీ కూడా షార్ట్ వీడియోలో చెప్పాను, చెక్ చేయండి అన్న. అండ్ ఇంకా కూడా ఒకవేళ కొత్త వీడియోస్ కావాలనిపిస్తే కనుక నన్ను అడగండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 9 ఇక్కడ చూస్తే నో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ సో అబ్జర్వ్ చేయండి, ఆప్షన్లో కూడా నో ఇంప్రూవ్మెంట్ ఉంది. గ్రామర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాం క్విక్గా. దిస్ హీప్ ఆఫ్ రబ్బిష్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్ ఫర్ 6 months. ఇది చాలా చాలా ఈజీ అన్న, ఓకేనా. ఎందుకు చూడండి ఒకసారి, హ్యాస్ రాసాము అంటే హ్యాస్ తర్వాత హ్యాస్ నాట్ బీన్ ఇందాక రాసాం కదా మనం, ఇప్పుడు చూడండి ఇందాక రాసాం కదా, హ్యాస్ ఆర్ హ్యావ్ రాసిన తర్వాత ప్యాసివ్ వాయిస్లో బీన్ రాస్తే బీన్ తర్వాత రావాల్సింది V3 కదా, రైట్, దట్ ఈస్ కరెక్ట్. బీన్ తర్వాత V3 రావాలి అంటే ఇక్కడ హ్యాస్ తర్వాత నాట్ రాసిన తర్వాత బీన్ రాస్తే బీన్ షుడ్ బి ఫాలోడ్ బై V3. సేమ్ ఒకటే లాజిక్ పైన ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఓకేనా. అలా చూస్తే హ్యాస్ నాట్ బీన్, హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ విల్ బి ఫాలోడ్ బై ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇట్ షుడ్ నాట్ బి రిమూవ్, రాదర్ ఇట్ షుడ్ బి రిమూవ్డ్. వి నీడ్ ది థర్డ్ ఫార్మ్ దేర్. ఎస్ ఆర్ నో, థర్డ్ ఫార్మ్ రావాలన్నా అట్లాంటప్పుడు మరి హ్యాస్ నాట్ బీన్ రిమూవ్ కాదు, రిమూవ్డ్ అనాలి. సో ఇప్పుడు చూస్తే హ్యాస్ ద హీప్ ఆఫ్ రబ్బిష్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్ అనేది కనిపించాలి అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు బీన్ రిమూవ్డ్ కావాలి, ఓకే, బీన్ కావాలి, రిమూవ్డ్ కావాలి, ఫర్రే కావాలి, ఓకేనా. ఎందుకంటే ఉన్నది 6 months. 6 months ఈజ్ అ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైమ్స్ కోసం మనము ప్రిపోజిషన్ ఫర్ని యూస్ చేస్తాం. మీరు నీట్గా చదివితే అర్థమవుతుంది, ఓకేనా. ఫర్ ఈజ్ యూస్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్. కాల వ్యవధి చెప్పేటప్పుడు యూజువల్గా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం, అది కరెక్ట్. ఫ్రమ్ రాదు, ఓకేనా, సిన్స్ కూడా రాదు, ఓకే. సో అలా చూస్తే బీన్ రిమూవ్డ్ ఫర్ అలా చూసుకోవాలి. సో రిమూవ్డ్ కూడా ఉంది ఇక్కడ, రిమూవింగ్ రాకూడదు, రిమూవింగ్ వచ్చే ఛాన్స్ లేదు. రిమూవ్స్ రాకూడదు, రాంగ్. ఫ్రమ్ కూడా రాకూడదు, సిన్స్ కూడా రాకూడదు. సో ఎలిమినేషన్ కెన్ హ్యాపెన్, ఎలిమినేషన్ కెన్ టేక్ ప్లేస్ యూజింగ్ ఎనీ లాజిక్. ఈ లాజిక్ అయినా ఫ్రమ్, సిన్స్ లాజిక్, ఫర్ లాజిక్ అయినా వాడండి, లేదా ఇక్కడ V3నే రావాలి అనేది వాడండి. సో నా ఒపీనియన్లో ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ V3నే, ఓకేనా. హ్యాస్ తర్వాత బీన్ వస్తే బీన్ తర్వాత V3 రావాలి, ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అలా చూస్తే 100% ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1. ఎలా చూసినా ఆన్సర్ ఏమవుతుంది 1. ఈజీ. ఇక్కడ ఉన్నది రాంగ్ కాబట్టి రిమూవ్ కాదు, రిమూవ్డ్ రావాలి కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రాంగ్. ఎలిమినేషన్స్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను నా స్టూడెంట్స్కి, డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్లో అయినా ఆన్లైన్లో మన కోర్సెస్లో ఉన్న స్టూడెంట్స్ కన్నా నేను ఇచ్చే బెస్ట్ రికమెండేషన్ ఎలిమినేషన్స్ చేయండి. ఆన్సర్స్ ఎప్పుడు రాయకండి, పేపర్స్ యూస్ చేయకండి, పెన్ అక్కర్లేదు, బ్రెయిన్ చాలు, ఓకేనా. ఎలిమినేషన్స్ చేయండి, ఆన్సర్స్ కనిపిస్తాయి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. స్లాక్ ఆఫ్, వెరీ ఈజీ క్వశ్చన్, దీన్ని మనం చాలా ఈజీగా ఫినిష్ చేయొచ్చు, ఓకేనా. స్లాక్ ఆఫ్ ఈజ్ అన్ ఇడియం ఆర్ అ ఫ్రేజ్, ఓకే. దీన్ని మీరు ఇడియం అనొచ్చు ఆర్ దీన్ని మనం ఫ్రేజ్ అనొచ్చు. ఇట్స్ అ క్యాప్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తే స్లాక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అ పర్సన్ who became weak, a person who became weak along the time or over the time. So over a period of time ఒక పర్సన్ కనుక వీక్ అయిపోయాడు అని చెప్పాలి అంటే హిస్ ఎనర్జీ గాట్ డిటోరియేటెడ్, ఓకేనా. హిస్ ఎనర్జీ ఈజ్ డిక్రీస్డ్ అని చెప్పాలి అని అనుకుంటే మనం అంటాం స్లాక్ ఆఫ్. అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్లో చాలా పీక్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కాకపోతే ఏమవుతుందంటే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి స్లోగా గ్రాఫ్ కింద పడిపోతుంది, అవునా కదా, రైట్. దిస్ పీరియడ్, ఓకేనా, ఓవర్ ద పీరియడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ పొజిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఎనర్జీకి సంబంధం ఉండదు, అవునా. ఈ ఎనర్జీ తక్కువ అవ్వడాన్ని మనం ఏమంటాం, ద డిక్రీస్మెంట్ ఇన్ ద ఎనర్జీ ఆర్ ఎంతూజియాజం ఇన్ యువర్ సెల్ఫ్, ఓకే, అండ్ ఇన్ ఆర్ ఎఫర్ట్స్ ఆల్సో, అండ్ వీ గ్రో వీక్ ఓవర్ ద టైమ్. దీన్ని మనం ఏమంటాం అంటే స్లాకింగ్ ఆఫ్, ఓకేనా. స్లాకింగ్ ఆఫ్ అంటే మీనింగ్ అది టు ఈజ్ ప్రెషర్ ఆన్ సంథింగ్, టు మేక్ మోస్ట్ ఎఫర్ట్, టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, టు బి వెరీ రూడ్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. స్లాక్ ఆఫ్ అంటే మీనింగ్ ఏమవుతుంది, ఇది ఈ వీక్నెస్ చూపించడం కోసం వాడతాం. మరి ఇక్కడ టు ఈజ్ ప్రెషర్ ఆన్ సంథింగ్, దీని మీద ఉన్న ప్రెజర్ తగ్గడమా, లేకపోతే టు మేక్ మోస్ట్ ఎఫర్టా, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడమా? నో, స్లాక్ ఆఫ్ అంటే తక్కువ ఎఫర్ట్ పెట్టడం అని చెప్పేసి. టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, అసలు దాగున్న మీనింగ్ అని చెప్పేసి సెన్స్ రాదు. టు బి వెరీ రూడ్, బాగా రూడ్గా బిహేవ్ చేయడమా, ఇది కూడా కరెక్ట్ కాదు, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, దీనికి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఏముంది, టు ఈజ్ ప్రెషర్ ఆన్ సంథింగ్. ఏదైనా డిక్రీజ్ అవ్వడం అనే సెన్స్లో మనం చూస్తున్నాం అంటే 100% ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కూడా కాదైతే ఆన్సర్ ఏం కావాలి అంటే టు ఈజ్ ప్రెషర్ ఆన్ సంథింగ్. ఒక విధంగా ఒక మనిషి తక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, ఇంతకుముందు పెట్టిన ఎఫర్ట్స్ కంటే చాలా తక్కువ పెడుతున్నాడు, డిక్రీజింగ్ ఇన్ ఎఫర్ట్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ ప్రెషర్, ఏదైనా కూడా డిక్రీజ్ అవుతుంది అని చెప్పడానికి సెన్స్లో మనము స్లాక్ ఆఫ్ అనేది వాడచ్చు అనమాట. సో టు ఈజ్ ప్రెషర్ ఆన్ సంథింగ్ బికమ్స్ ది ఆన్సర్. దెర్ ఆర్ వేరియస్ కాంటెక్ట్స్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇడియం గైస్, ఓకే. సో జనరల్గా ఈ సెన్స్లో యూజ్ చేస్తాం ఎక్కువగా. స్లాక్ ఆఫ్ అంటే టు బికమ్ లెస్ యాక్టివ్ ఆర్ ఫోర్స్ఫుల్, ఏదైనా కూడా డిక్రీజ్ అయిపోయింది. ఇట్ షోస్ ద డిక్రిమెంట్ ఆఫ్ సంథింగ్ హ్యాస్
decreased in quantity or intensity. Okay, ఎగ్జాంపుల్ చూడండి, దేర్ బిజినెస్ హ్యాస్ బీన్ స్లాకింగ్ ఆఫ్ ఇన్ ద రీసెంట్ మంత్స్. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో అది రీసెంట్ మంత్స్ అబ్జర్వ్ చేస్తే అదేమవుతుంది అంటే చాలా డిక్రీజ్ అయిపోతుంది, పతనం అవుతుంది అని చెప్పాలి అంటే. ఇట్ ఈస్ బికమింగ్ లెస్ యాక్టివ్, ఇన్యాక్టివ్ అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అవుతుంది. ఇన్యాక్టివిటీని చూపించాలి, లెస్ యాక్టివ్ అని చెప్పాలి. ఓకేనా, నౌ వీ నీడ్ అ సెన్స్ ఆఫ్ లెస్ యాక్టివ్నెస్. ఇఫ్ అ పర్సన్ ఈస్ గ్రోయింగ్ లెస్ యాక్టివ్, అక్కడ మనం యూస్ చేయాల్సింది ఏంటి అంటే స్లాక్ ఆఫ్. కొత్త ఎక్స్ప్రెషన్ కదా, నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నా, మీకు అలవాటు కూడా అవ్వాలి. ఒకవేళ కనుక ఇదే ఎగ్జామినేషన్లో కనిపిస్తే ప్లీజ్ ఈ క్వశ్చన్ని హ్యాపీగా ఆన్సర్ చేయండి. ఓకేనా, రైట్. దర్ బిజినెస్ హ్యాస్ బీన్ స్లాకింగ్ ఆఫ్. ఎలా వాడుతున్నామంటే స్లాక్ ఆఫ్ని డైరెక్ట్గా ఒక వర్బ్ లాగా, దట్టు ఒక మెయిన్ వర్బ్ లాగా, స్లాకింగ్ ఆఫ్ ఐఎన్జీ V4 లాగా వాడాం. స్లాక్ ఆఫ్ని ఒక వర్బ్లో వాడతాం. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ అని కూడా అంటాం దీన్ని. వి కాల్ ఇట్ అ ఫ్రేజల్ వర్బ్. ఓకేనా, దట్స్ రైట్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ పేజ్. ఇక్కడ కనిపిస్తుంది మీకు స్లాక్ ఆఫ్ పైన ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా. ఓకేనా, స్లాక్ ఆఫ్ అంటే డెఫినేషన్ చూడండి మీరు. డెఫినేషన్ ఏంటంటే టు డూ సంథింగ్ విత్ లెస్ ఎనర్జీ. దేనైనా కూడా మనము లెస్ ఎనర్జీతో చేయడము, అండ్ ఎఫర్ట్, తక్కువ ఎఫర్ట్ పెట్టి చేయడం. ఓకేనా, ఎఫర్ట్ దాన్ ఇన్ యూజువల్ ఆర్ నెసెసరీ. అవసరమైన దానికంటే చాలా తక్కువ, ఆర్ యూజువల్గా పెట్టే ఎఫర్ట్స్ కంటే తక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాము అని చెప్పాలంటే అక్కడ యూజ్ చేసేది స్లాక్ ఆఫ్. ఓకేనా, వెరీ ఈజీ, రైట్. వర్క్ రిలేటెడ్ పిక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ పిక్చర్లో ఉన్న పర్సన్ హార్డ్ వర్క్ చేయట్లేడు, ఈ పర్సన్ చాలా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నాడు. ఆ ఇన్యాక్టివ్ స్టేట్ని చూపించడానికి మనం యూజ్ చేసేది స్లాక్ ఆఫ్. స్లాక్ ఆఫ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, యూజువల్లీ ఐ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీ డే బట్ లాస్ట్ మంత్ ఐ స్లాక్డ్ ఆఫ్. జనరల్గా అయితే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బాగానే చదువుతా, కాకపోతే లాస్ట్ మంత్లో మాత్రం ఐ స్లాక్డ్ ఆఫ్ అంటే మీనింగ్ మెయిన్ వర్బ్లో యూస్ చేసాం. ఐ స్లాక్డ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ గాట్ ఇన్యాక్టివ్. అంటే మీనింగ్ ఏంటి అంటే నేను ఎక్కువగా ఎఫర్ట్ పెట్టలేదు లాస్ట్ మంత్, ఇంగ్లీష్ క్లాసెస్ చదవలేదు, ఐ డి నాట్ స్టడీ ఎట్ ఆల్, చదవలేదు అసలుకి. ఈ పర్సన్ లాగా చదవకుండా ఏం చేసాం, ఇలా పడుకున్నాం అనమాట. సో ఈ పీరియడ్ని మనం ఏమంటాం అంటే స్లాక్ ఆఫ్ పీరియడ్. స్లాక్ ఆఫ్ పీరియడ్ బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ పీరియడ్ ఇస్ కాల్డ్ స్లాక్ ఆఫ్ పీరియడ్. అలవాటు అయిపోవడానికి చెప్తున్నాను, రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ నెంబర్ 11లో గ్లిబ్ కనిపిస్తుంది కదా. గ్లిబ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అ పర్సన్ హూ ఇస్ పర్సువేసివ్ స్పీకర్. బాగా గుర్తుపెట్టుకోండి, టు పర్సువేట్ సంబడి యాక్చువల్లీ పర్సువేసివ్ స్పీకర్. అండ్ అతను ఏం పర్సువేట్ చేస్తాడు, ఏ విషయంలో పర్సువేట్ చేస్తాడంటే మనల్ని, హీ పర్సువేట్స్ అస్ టు డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్. ఓకేనా, ఆర్ హీ కన్విన్సెస్ అస్. పర్సువేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే కన్విన్స్. ఓకేనా, కన్విన్సింగ్గా మాట్లాడారు. సో కన్విన్సింగ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో, పర్సువేసివ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో, అండ్ అ పర్సన్ హూ కన్విన్సెస్ యూ టు డూ ఇల్లీగల్ థింగ్స్ ఈజీలీ, ఆర్ అ పర్సన్ హూ మేనేజెస్ టు సెల్ యూ సంథింగ్ బై పర్సువేడింగ్ యూ ఆర్ బై కన్విన్సింగ్ యూ ఈజీలీ. ఒకవేళ కన్విన్స్ చేసి నిన్ను ఈజీగా ఒక వస్తువుని ఈజీగా నీకు అమ్మేశాడు అనుకో, ఒక ప్లాన్ నీకు అమ్మేశాడు, ఒక ప్లాట్ అమ్మేశాడు ఈజీగా మాటల్లో పెట్టేసి, అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటాం టాకటివ్ పర్సన్స్కి అంటే గ్లిబ్ పర్సన్స్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు అబద్ధాలు చెప్తారు యాక్చువల్గా. ఓకే, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ స్కీమ్ అమ్మేసేయాలనుకోండి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ చెప్పకుండా పైపైన చెప్పేసి సూపర్ స్కీమ్స్ చెప్పేసి అబద్ధాలు చెప్పి అమ్మేసామనుకోండి, ఆ పర్సన్ మనం ఏమంటాం గ్లిబ్. హీస్ అ గ్లిబ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ పర్సన్ ఈజ్ సింప్లీ ట్రయింగ్ టు చీటర్స్ అనా కదా, మాయమాటలు చెప్పేసి మనకి ఏదో ఒకటి అంటగట్టడం. దట్ ఈస్ కాల్డ్ గ్లిబింగ్. ఓకేనా, గ్లిబ్ అంటే మీనింగ్ అది. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ గ్లిబ్, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే అతను లైస్ చెప్తాడు, ఆర్ ఏదో ఒక లేని విషయాలు ఉన్నట్టు సూపర్స్టిషియస్గా క్రియేట్ చేసేసి ఆ పనిని కానిచ్చేస్తాడు అనమాట, అట్లాంటి పర్సన్. సో ఇప్పుడు ఏమన్నా దీనికి కావాల్సిన సినోనిమ్. ఓకే, అట్లాంటి పర్సన్స్ మనం అంటాం వెరీ మచ్ టాకెటివ్. గ్లిబ్స్ అంటే టాకెటివ్ పర్సన్స్ కూడా స్మూత్ టాకింగ్ చేస్తారు. ఎవరు వీళ్ళు అంటే దీస్ గైస్ ఆర్ ది గైస్ దట్ డూ స్మూత్ టాకింగ్ ఎవరైతే చేస్తారో, మెల్లగా కత్తికి తేనె పూసి ఎవరైతే గొంతుకు వస్తారో అట్లాంటి పర్సన్స్ గురించి మాట్లాడాలంటే గ్లిబ్స్ అనేది వాడాలన్నమాట. ఓకేనా, మెత్తగా గొంతు వసేస్తారనమాట అట్లాంటి పర్సన్స్. ఓకే, సినోనిమ్ ఏం కావాలి ఇప్పుడు మరి? ఆర్టికులేట్. బాగా మాట్లాడగలిగే పర్సన్స్ మనం అంటాం ఆర్టికులేట్. ఓకేనా, ఆర్టికులేట్. ఇఫ్ ఐ సే యు ఆర్ ఆర్టికులేటింగ్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ, యు ఆర్ ప్రొనౌన్సింగ్ దెమ్ ప్రాపర్లీ, యు ఆర్ స్పీకింగ్ ప్రాపర్లీ, యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ ప్రాపర్లీ, రైట్. అవుట్వర్డ్ ఈజ్ బిహేవియర్. మీరు కనుక మీ ఒపీనియన్స్ క్లియర్గా అవతల మనిషికి అర్థమయ్యేలా చెప్తున్నారంటే మీరు ఆర్టికులేట్ చేస్తున్నట్టు. ఇన్ఆర్టికులేట్ అంటే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారని. గ్లిబ్ అంటే టాకెటివ్, ఇదేమో ఆపోజిట్ అవుతుంది, రైట్. సిన్సియర్గా ఉండడం, లేకపోతే ఇంప్లాజిబులా, లేకపోతే ఈజీయా. గైస్ సిన్సియర్గా ఉండడం ఏమవుతుంది ఇక్కడ? యాంటనిమ్ అవుతుంది. గ్లిబ్ ఈజ్ నెవర్ సిన్సియర్, హీ చీట్స్ యూ.
ఓకేనా. ఇంప్లాసిబుల్, ప్లాజిబుల్ అంటే పాసిబుల్, ఇంప్లాసిబుల్ అంటే ఇంపాసిబుల్. దిస్ వర్డ్ హ్యాస్ నో రెలవెన్స్ టు ద గివెన్ క్వశ్చన్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి అంటే ఈజీ. ఓకేనా, దేన్నైనా ఈజీగా చేసేస్తాడు ఆ పర్సన్ మాటల్లో పెట్టి. ఆబ్వియస్గా అదే సెన్స్ వస్తుంది మీకు. ఏ పర్సన్ అయితే ఈజీగా పనులను చేసేస్తాడో, టాస్క్ని ఫినిష్ చేస్తాడో, ఏదో ఒక మాట చెప్పి అంటించేస్తాడో అట్లాంటి పర్సన్ అంటాం గ్లిబ్. ఈజీ ఈజ్ ది డైరెక్ట్ సినానిమ్. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 12లో అబ్జర్వ్ చేస్తారన్నా మీకు కనిపిస్తుంది పిగ్ ఇన్ అ పోక్. పిగ్ ఇన్ అ పోక్ కూడా ఇంతకుముందు నేను చెప్పిన దానికి కొంచెం సినానిమ్ అవుతుంది. ఎందుకు చూడండి ఒకసారి. ఓకే, ఏదైనా అంటగట్టడం అనే సెన్స్ ఇది కూడా. పిగ్ ఇన్ అ పోక్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్గా ఉన్న ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు తెలియజేయకుండా, చెప్పకుండా, క్లియర్గా ఉన్నట్టు చెప్పకుండా మీకు ఏదైనా అమ్మడం. దీన్ని ప్రాపర్గా ఇంతకుముందు దాంతో మనం లింక్ చేసుకోవచ్చు, ఆర్ ప్రాపర్గా ఒక స్టోరీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా, ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ గురించి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి మీరు వెళ్ళారు నాన్న. ఓకే, చూడడానికి పైన అంతా కూడా బాగానే ఉంది కారు. ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ కారు తీసుకెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది దాంట్లో చాలా ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాడీలో డిఫార్మిటీ ఉంది. ఓకేనా, బాడీ ప్రాపర్ అలైన్మెంట్ లేదు, ప్రాపర్గా మూవ్ కావట్లేదు, లాట్స్ ఆఫ్ నాయిసెస్ వస్తున్నాయి, ఇంజన్ కండిషన్ అస్సలు బాగాలేదు. ఇవన్నీ అనిపించింది మీకు, చూసినప్పుడు అనిపించలేదు. ఓకే, అమ్మేటప్పుడు దాన్ని సగం కవర్ చేసి అమ్మేసాడు అనుకోండి, దాన్నే మనం అంటాం పిగ్ ఇన్ అ పోక్. ఏమంటాం? పిగ్ ఇన్ అ పోక్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, యాక్చువల్గా ఈ పిగ్ ఇన్ అ పోక్ అనే ఎక్స్ప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కనుక మీ డౌట్ అనుకోండి. పిగ్ని అమ్మేటప్పుడు సగం సంచిలో పెట్టి కనుక అమ్మాడు అంటే పోక్ అంటేనే అది నాన్న. ఓకేనా, పిగ్ అనేది దీన్ని మనకు తెలుసు, మనకి పిగ్ అంటే ఏంటనేది. పిగ్ని దేంట్లో పెట్టి అమ్ముతున్నామా? పోక్లో. పోక్ అనేది ఏంటి అంటే ఇట్స్ అ శాక్. ఆ శాక్ సంచిని మనం ఏమంటాం అంటే పోక్ అంటాం. సో యూ షుడ్ నెవర్ బై అ పిగ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ అ పోక్. ప్లీజ్ చెక్ ఇట్ ప్రాపర్లీ. ఒకసారి దాన్ని బయటికి తీసేసి ప్రాపర్గా చూసి తీసుకోవాలి, పర్చేస్ చేయాలి. అలా కాకుండా దాన్ని సంచులను పెట్టి బాగుంది పైన చూస్తే బాగుందని చెప్పి తీసేసుకున్నాం అనుకో, వీ డోంట్ ఈవెన్ నో వాట్స్ లయింగ్ ఇన్ సైడ్, వాట్ కైండ్ ఆఫ్ harmful pig are you buying, right? You might not know the real truth of it, right? కింద ఏమైనా డ్యామేజ్ ఉందా, రైట్? అసలు దానికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, పెద్ద గాయాలు ఏమైనా ఉన్నాయా, తెలియదు కదా. సో చూడాలి అంటే ప్రాపర్గా దాన్ని బయటికి తీయాలి. సో దీన్ని ఇలా మనం దేనైనా పర్చేస్ చేయడానికి ఏమంటామంటే పిగ్ ఇన్ అ పోక్. యూజువల్గా దేన్ని చూపిస్తామంటే ఇది పర్చేజెస్ గురించి మాట్లాడడానికి చూపిస్తాం. ఏదైనా కొనేటప్పుడు కనుక మనం చీట్ అయిపోయాం. ఎవరి చేతిలో చీట్ అవుతాం? జనరల్గా గ్లిబ్స్ చేతిలోనే. ఇది అమ్మేటోడు మనకి సగం చెప్పి అమ్మేస్తాడు అనమాట, గ్లిబ్ ఆ పర్సన్, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏమవుతుంది? టు అబ్స్ట్రక్ట్ సమ్మన్స్ వర్క్ అ బ్రేవ్ మ్యాన్ అమాంగ్స్ట్ ఆల్ ద కవర్డ్సా. ఉన్న పిరుకోళ్ళందరిలో ఒక బ్రేవ్ మ్యాన్, ధైర్యవంతుడా? లేకపోతే టు అబ్స్ట్రక్ట్ సమ్మన్స్ వర్క్, ఒక మనిషి చేసే పనిని అడ్డగించడమా? సంథింగ్ దట్ ఈస్ బ్రాట్ వితౌట్ ఎగ్జామినింగ్ ప్రాపర్లీ, దేనైనా ప్రాపర్గా ఎగ్జామిన్ చేయకుండా తీసుకొని రావడం లేదా కొనడం. ఇది 100% కరెక్ట్. ఓకేనా, సంథింగ్ దట్ ఈస్ బ్రాట్ ఆర్ బాట్ without examining properly. Before buying something you need to examine your product properly. Thorough investigation చేసి తీసుకోవాలి, రైట్? సో ఇది రాంగ్ 100%. సో ఇలా చేయకూడదు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 12కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట. సంథింగ్ దట్ ఈస్ బ్రాట్ వితౌట్ ఎగ్జామినింగ్ ఇట్ ప్రాపర్లీ. టు బ్రింగ్ సంథింగ్ టు అన్ ఎండ్, దేనైనా చివరికి తీసుకొని రావడమా? రాంగ్. చలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే యాంగ్షియస్. చాలా ఈజీ వర్డ్ ఇది. ఓకే, దీనికి సినోనిమ్ చెప్పాలంట. యాంగ్షియస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఐ సే యు ఆర్ ఇన్ అన్ యాంగ్షియస్ స్టేట్, యాంగ్షియస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాంగ్జైటీ నుంచి వచ్చిందన్న. స్పెల్లింగ్ కూడా చూసుకోండి, యాంగ్జైటీ. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ, రైట్? యాంగ్జైటీ అంటేనే మీనింగ్ ఏంటి అంటే యాంగ్షియస్నెస్ అంటే యాక్చువల్గా నర్వస్నెస్ని చూపిస్తుంది. ఓకే, పీరియడ్ ఆఫ్ నర్వస్నెస్. Whenever I want to say that I am nervous, I say I am anxious. I am anxious. Meaning ఏంటి అంటే I am very curious to know something. I am very curious to know something. That is the sense that comes out of it. ఓకేనా? మరి దీనికి సినోనిమ్ కావాలి అంటే యాంగ్షియస్నెస్, నర్వస్నెస్సే కావాలి. కలెక్టెడ్కి ఏమైనా సంబంధం ఉందా దాన్ని కలెక్ట్ చేయడం? ఓకేనా. ఫ్లాలెస్ మీన్స్ పర్ఫెక్ట్, that has no mistakes or no errors in it. ఫ్లా అంటేనే మిస్టేక్, సంథింగ్ దట్ హ్యాస్ నో మిస్టేక్స్. పర్ఫెక్ట్, ఎలాంటి మిస్టేక్స్ లేనిది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనిది, పర్ఫెక్ట్ థింగ్స్ని మనం ఏమంటాం అంటే ఫ్లాలెస్. ఓకే, సో మిస్టేక్స్ లేదని చెప్పడం అనమాట. ఫ్లాలెస్ ఇది రాంగ్, సంబంధం లేదు. యాక్సెప్ట్ చేయడం కూడా సంబంధం లేదు. మరి సినోనిమ్ ఏమవుతుంది? యాంగ్షియస్కి యాప్రిహెన్సివ్. డైరెక్ట్ వర్డ్ గైస్. యాప్రిహెన్సివ్ బిహేవియర్ అన్నా కూడా, యాప్రిహెన్సివ్ స్టేట్ అన్నా కూడా ఆ స్టేట్ ఆఫ్ నర్వస్నెస్ అంటే గుర్తొస్తుంది కదా ఫీలింగ్, మీకు ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా బాగా గుర్తుపెట్టుకోండి. ఈమె ఎలా అయితే ఫీల్ అవుతుందో ఒక ఇంటర్వ్యూ ముందు, ఒక ఎగ్జామినేషన్ ముందు మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో ఈ ఫీలింగ్ని మనం ఏమంటామంటే యాప్రిహెన్సివ్ బిహేవియర్, యాప్రిహెన్సివ్ స్టేట్ ఆర్ యాంగ్షియస్ స్టేట్. ఈమెనే మనం అంటాం ఏంటి అంటే యాంగ్జైటీలో ఉందండి.
అవునా కదా? ఎలా ఉంది దీంట్లో ఈ పర్సన్ ఎలా ఉంది అంటే యాంగ్జైటీలో ఉంది. ఓకేనా, షీ ఈజ్ ఇన్ అన్ యాంగ్షియస్ స్టేట్, ఇన్ అన్ యాంగ్షియస్ స్టేట్. దాట్స్ గ్రేట్. ఓకే, సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ యాప్రిహెన్సివ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 14. ఎర్రర్ కనిపిస్తుంది అంటే గ్రామర్ క్వశ్చన్, మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయాలి. When we cook garlic, the sulfide molecules raise into the air and fill the room with their pleasing aroma. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కూడా మనం గార్లిక్ని కనుక కుక్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది చూసారా. ఎవరైనా పక్కింట్లో కానీ మన బిల్డింగ్లో కానీ చికెన్ కర్రీ చేసినా, చికెన్ బిర్యానీస్ చేసినా, వేరే నాన్ వెజ్ కర్రీస్ చేసినా, లేకపోతే మంచి మసాలా రెసిపీస్ వెజ్లో చేసినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ ఆరోమా స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లీజింగ్ స్మెల్ అంటే గార్లిక్ నుంచి. అది కూడా దేని నుంచి వస్తుంది అంటే సల్ఫైడ్ మాలిక్యూల్స్ నుంచి. ఇప్పుడు వినండి దీంట్లో ప్రాబ్లం ఏంటి. వెన్ వీ కుక్ గార్లిక్ ద సల్ఫైడ్ మాలిక్యూల్స్ రైజ్ ఇంటూ కనిపిస్తుంది కదా. నా నేను చాలాసార్లు చెప్తాను కోర్సులో అండ్ బయట కూడా స్టూడెంట్స్కి డైరెక్ట్గా, ఎవరైతే స్టూడెంట్స్ క్లాసెస్ వింటూ ఉంటారో వాళ్ళకి నేను యూట్యూబ్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఫ్రీగా. ఏంటి అంటే రైజ్ అనే వర్డ్కి ఒకసారి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి ప్లీజ్. అండ్ నేను టీచ్ చేయడం కూడా జరిగింది దగ్గరుండి. ఏంటి రైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రైజ్ అంటే ఏదైనా లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం, రైజ్ అయినా కూడా లెవెల్ ఇంక్రీజ్ అవ్వడమే, కాకపోతే ఆ లెవెల్ని మనము ఇంక్రీజ్ చేస్తాం. యాక్చువల్గా దీంట్లో ఉంటుంది టు ఎలివేట్ ద లెవెల్ ఆఫ్ సంథింగ్ బై పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ ఆర్ ఫోర్స్. బాగా వినండి, ఏదైనా లెవెల్ రైజ్ అయ్యింది, ఇంక్రీజ్ అయ్యింది, లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది, ఎత్తు పెరిగింది, లెవెల్ పెరిగింది, హైట్ పెరిగింది అని చెప్పాలంటే మనం అంటాం సంథింగ్ ఈజ్ రైజింగ్. ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే రైస్, ఏదైనా లేవడం జనరల్గా. ఓకేనా, అదే కనుక ఆటోమేటిక్గా జరగకుండా, ఏదైనా కూడా లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం ఆటోమేటిక్గా జరగకుండా మన ఎఫర్ట్స్ పెట్టేసి కనుక మనం దాన్ని లిఫ్ట్ చేస్తే, బలంతో కనుక ఫోర్స్తో లిఫ్ట్ చేస్తే దాన్ని మనం రైజ్ అనకూడదు. ఆటోమేటిక్గా జరిగితే రైజ్, ఎఫర్ట్స్ పెట్టి కనుక దాన్ని లెవెల్ని ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం అంటాం రైజింగ్. ఏమంటాం మనం రైజింగ్. ఆటోమేటిక్గా లేకపోతే అక్కడ ఎఫర్ట్స్ ఉన్నాయి, ఇది చూసుకోండి అంతే, రైట్. సో వెన్ వీ కుక్ గార్లిక్ ద సల్ఫైడ్ మాలిక్యూల్స్ రైజ్ ఇన్ టు ద ఎయిర్. కుక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సల్ఫైడ్ మాలిక్యూల్స్ ఎయిర్లోకి వెళ్తాయి. అక్కడ మన ఎఫర్ట్స్ ఏం లేవు కదా, ఫిజికల్గా వాటిని మనం లేపట్లేదు కదా. ఆటోమేటిక్గా జరిగేటప్పుడు మనం రైజ్ యూజ్ చేయకూడదు, రైజ్ యూజ్ చేయకూడదు. రైజ్ అంటాం దీన్ని, రైజ్ యూజ్ చేయకూడదు. మనం ఏం యూజ్ చేయాలంటే రైజ్ యూజ్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైస్ అండ్ రైజ్. చాలా సింపుల్ క్వశ్చన్ నా ఒపీనియన్లో, చాలా ఈజీగా ఆన్సర్ చేసి. సో రైస్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై రైస్ హియర్. ఓకేనా, సో ఇక్కడ మీరు రైస్ రాయాలి, దట్స్ ఇట్. సో అట్లాంటప్పుడు అది ఎక్కడ ఉంటే అక్కడే మిస్టేక్ అనమాట. అదర్స్ అండ్ ఫిల్ ద రూమ్ విత్ దేర్ ప్లీజింగ్ అరోమా వెన్ వి కుక్ గార్లిక్ సల్ఫైడ్ మాలిక్యూల్స్ రైస్. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ రైస్ రాకూడదు, ఇక్కడ రావాల్సింది ఏంటి అంటే రైజ్ రావాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 4 కంటైన్స్ ది ఎర్రర్, దాట్స్ ఇట్. ఓకే, సో వెన్ వి కుక్ గార్లిక్ ద సల్ఫైడ్ మాలిక్యూల్స్ రైజ్ ఇన్ టు ద ఎయిర్. ఈజీ. సో కొన్ని ఇలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్టడీ చేయండి. బేసిక్ డిఫరెన్సెస్ అనమాట, అవి మనకు తెలియాలి కదా మరి, రైట్. ఎగ్జామినేషన్ ఫేస్ చేస్తున్నామంటే వ్యాసిలేట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూస్తా కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు కదా, అంటే 3 రాంగ్ వర్డ్స్ ఉంటాయన్న. చూడండి ఒకసారి, వ్యాసిలేట్ కరెక్ట్గానే ఉన్నట్టుంది. చూద్దాం. మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందన్న, రైట్. ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ మెయింటెనెన్స్ ఈస్ దిస్. మెయింటెనెన్స్లో TE రాయాలి, NAN రాయాలి, CE రాయాలి. ఇది కరెక్ట్ స్పెల్లింగ్. దిస్ ఈస్ ది అప్రాప్రియేట్ స్పెల్లింగ్ ఆఫ్ మెయింటెనెన్స్. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. నోట్ రాయండి, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. మెయింటెనెన్స్లో TAI రాదు, అలా అయితే ఆప్షన్ 2 రాంగ్. ఓకేనా. ఆబ్సెక్యూస్. ఓకే, ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఆబ్సెక్యూస్ ఈస్ రిటర్న్ లైక్ దిస్. QU రావాలి, I రావాలి, బాగానే ఉంది. OUS రావాలి. ఆబ్సెక్యూస్ వర్డ్ స్పెల్లింగ్ వస్తుంది OBS EQUIOUS. ఓకేనా. ఆబ్సెక్యూస్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటి అంటే సర్వైల్ బిహేవియర్. ఏమంటుంది మనం? సర్వైల్ బిహేవియర్, ఆర్ దీన్నే మనం అంటాం ఒబీడియంట్ బిహేవియర్. వినమ్రత అనే సెన్స్ కావాలి అంటే అక్కడ ఆబ్సెక్యూస్ అనే వర్డ్ వాడతాం. వినమ్రత, ఒబీడియంట్. ఓకే, చలో రైట్. అయితే ఇది కూడా రాంగ్ ఉంది, ఇక్కడ OU మిస్ అయిందనమాట. ఓకేనా, చలో నెక్స్ట్. స్టిల్లెటస్ అనే వర్డ్ స్పెల్లింగ్ ప్రాపర్గా చూడండి ఒకసారి. STI సింగిల్ L రావాలి, E రాయాలి, డబల్ T రాయాలి. ఓకేనా, O రాయాలి, S రాయాలి. స్టిల్లెటస్ అంటాం. ఏమంటాం? స్టిల్లెటస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, స్టిల్లెటస్ అంటే హై హీల్స్. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం ఫుట్వేర్ డిస్క్రైబ్ చేసేటప్పుడు వాడతాం. హై హీల్ గురించి వాడేటప్పుడు హై హీల్స్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్టిల్లెటస్ అంటాం. ఏమంటాం? స్టిల్లెటస్.
ఇది ప్రాపర్ స్పెల్లింగ్ అనమాట. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో డబల్ ఎల్ రాకూడదు, ఇక్కడ డబల్ టీ రావాలి, ఇక్కడ ఈ తీసేయాలి, మొత్తానికి ఇది రాంగ్ ఉంది. ఓకేనా. సో ఈ 3 వర్డ్స్ ప్రాపర్గా లేవు, ఒకటే కరెక్ట్గా ఉంది, వ్యాసిలేట్. వ్యాసిలేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ మూవ్స్ హియర్ అండ్ దేర్, ఊగుతుంది అటు ఇటు అని చెప్పాలంటే వ్యాసిలేషన్ అంటాం. ఓకేనా. ఆసిలేషన్ అని కూడా అంటాం. ఓకే. వ్యాసిలేట్ ఇస్ ది ప్రాపర్ స్పెల్లింగ్ గైస్. ఎగ్జామినేషన్ రావచ్చు నెక్స్ట్ టైం, ప్రాపర్గా దీని స్పెల్లింగ్ కూడా చూసుకోండి, వ్యాసిలేషన్. ఓకే, వ్యాసిలేట్. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16కి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. ఈసారి కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. అంటే మీనింగ్ ఏంటి? ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కావాలి అంటే దీంట్లో ఎక్కడ మిస్టేక్ ఉందో చెప్పాలి. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, ఒక్కటే రాంగ్ ఉంటుంది. రైట్. ఓకే, చూస్తే విస్కస్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఉన్నట్టుంది. ఓకేనా. బెనెవలెంట్ కూడా కరెక్ట్గానే ఉంది, బాయిస్టరస్ కూడా కరెక్ట్గానే ఉంది. ఒకటి కరెక్ట్గా లేదు, అదేంటంటే పర్సీవ్. ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ పర్సీవ్ మై డియర్. ఎందుకు? ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ పర్సీవ్ షుడ్ బి రిటర్న్ లైక్ దిస్. ఈ ఒక్క వీడియోలో మీకు ఇంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్లీజ్ నోట్స్ రాయడం మర్చిపోద్దు. ఎవరైతే స్టూడెంట్స్ గాల్లో వింటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక వార్నింగ్, మీరు ఈ వీడియో వినడం వల్ల ఎలాంటి యూస్ లేదు. మీరు టైంపాస్ చేయండి, యూట్యూబ్ షార్ట్స్ చూడండి, దాంట్లో డ్యాన్సులు లేకపోతే జోకులు మిమిక్రీలు మీమ్స్ వస్తూ ఉంటాయి, టైంపాస్ అవుద్ది వాటి వల్ల. బట్ మీరు కనుక యూట్యూబ్ నుంచి ఎడ్యుకేషన్ కావాలంటే ఒక నోట్బుక్, ఒక పెన్ చేతితో లేకపోతే మీరు ఈ వీడియోస్ వినడం వల్ల యూజ్ ఉండదు ప్లీజ్. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ వింటే అర్థమవుద్ది, బట్ వెళ్ళిపోద్ది, ఎవాపరేట్ కూడా అయిపోతుంది. ఇట్ డజంట్ పెనిట్రేట్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. పర్సీవ్ అనే వర్డ్ స్పెల్లింగ్లో ఈ రాయకూడదు, వీ నీడ్ టు రైట్ ఈ గైస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు వచ్చింది. సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ 4. బెనెవలెంట్ అంటే కైండ్. విస్కస్ లిక్విడ్స్, విస్కస్ అనేది ఫ్లూయిడ్ గురించి మాట్లాడతాం. యాక్చువల్గా లిక్విడ్ కూడా అనకూడదు, ఫ్లూయిడ్. లిక్విడ్ సాలిడ్ని కనుక మిక్స్ చేస్తే, ఒక లిక్విడ్లో సాలిడ్ వేసి మిక్స్ చేస్తూ ఉంటే సగంలో మిక్స్ అయిన తర్వాత కొంచెం థిక్ లిక్విడ్ వస్తుంది కదా, థిక్ లిక్విడ్ని మనం ఏమంటాం అంటే విస్కస్ ఫ్లూయిడ్స్ అంటాం. చలో, బాయిస్టరస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎనర్జెటిక్ అండ్ హైలీ యాక్టివ్ అనే సెన్స్ ఇవ్వాలంటే బాయిస్టరస్. ప్రాపర్ స్పెల్లింగ్ ఇది BOISTEROUS కరెక్ట్ ఉంది. ఓకేనా. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ పర్సీవ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఫీండ్. ఫీండ్ అంటే నా గుర్తుపెట్టుకోండి, ఫీండ్ అంటేనే ఎవరు అంటే డెవిల్. ఓకేనా. ఫీండ్ అంటేనే ఎవరు అంటే గోస్ట్. ఓకేనా. రైట్. డెవిల్ని గోస్ట్ని చూపించాలంటే మనం యూజువల్గా ఫీండ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఫీండిష్ అంటే క్రూవల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఫీండిష్. దయ్యం యొక్క బిహేవియర్ చాలా క్రూవల్గా కూడా ఉంటుంది. ఆ క్రూవల్నెస్ని చూపించాలంటే మనం ఫీండిష్ యూజ్ చేస్తాం, క్రువాలిటీ. ఓకేనా. వెనెవర్ యూ వాంట్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ క్రువాలిటీ ప్లీజ్ యూస్ ద వర్డ్ ఫీండిష్ ఓవర్ దేర్. ఓకే. ఫీండ్ అంటే దయ్యం నన్ను. ఓకే. ఆపోజిట్ వర్డ్ కావాలంట, యాంటనిమ్ కావాలంట. అట్లాంటప్పుడు అట్రాషియస్ బిహేవియర్ దీనికి లింక్ చేసుకున్న సినోనిమ్ అవుతుంది, సంబంధం లేదు. ఓకే. వైల్ కూడా యారగెంట్ బిహేవియర్ సంబంధం లేదు. ఓకేనా. జంకీ కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే సెయింట్. సెయింట్ అంటే ఎవరు? ఎవరైతే చాలా చాలా పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేస్తారో, ఎవరి ఆత్మ అయితే చాలా శుద్ధిగా ఉంటుందో అట్లాంటి పర్సన్స్ మనం జనరల్గా అంటాం సెయింట్. సాధువు అంటాం, సాధువు. ఓకేనా. ఇలాంటి పర్సన్స్ డైరెక్ట్గా హెవెన్కి వెళ్తారో ఆఫ్టర్ డెత్. ఓకే. ఇలాంటి ప్యూర్ సోల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ వర్డ్ డైరెక్ట్గా యాంటనిమ్ అయిపోద్ది. ఫీండ్ అంటేనేమో దయ్యం. ఓకేనా. రైట్. ఇదేమో ఈవిల్ సోల్ గురించి మాట్లాడేటప్పుడు వాడతాం, ఈవిల్ సోల్స్. ఇదేమో ప్యూర్ సోల్, అది డైరెక్ట్గా యాంటనిమ్ అవుతుంది. సెయింట్ ఈస్ ది ఓన్లీ డైరెక్ట్ యాంటనిమ్ దట్ ఈస్ ప్రెజెంట్ అమాంగ్ ది ఆప్షన్స్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18 నౌ. ఓకే. ఇక్కడ చూస్తే ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ కనిపిస్తుంది కదన్నా, నో ఇంప్రూవ్మెంట్. ఇక్కడ ఏంటి ప్రాబ్లం? ఆఫ్రికా హ్యాస్ గ్లేషియర్స్ ఆన్ ద మౌంట్ కిలిమంజారో ఇన్ టాంజానియా అండ్ ఆన్ ద మౌంట్ కెన్యా. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి డౌట్ ఉంటే కనుక డైరెక్ట్ చెప్తాను చూడండి. మౌంట్ కిలిమంజారో కనిపిస్తుంది కదా మీకు, మౌంట్ కిలిమంజారో రాసినప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే మౌంట్ రాస్తామో, ఇప్పుడు రాసిన వెంటనే మౌంట్ తర్వాత వచ్చే మౌంట్ కిలిమంజారో కావచ్చు, లేకపోతే మనం రాసే మౌంట్ ఎవరెస్టే కావచ్చు, ఏదైనా ఒక మౌంటైన్ నేమ్ రాసేటప్పుడు మౌంటైన్ రాసామనుకోండి, ఇట్ బికమ్స్ అ ప్రాపర్ నౌన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ బికమ్స్ అ ప్రాపర్ నౌన్. అండ్ ఆర్టికల్ రూల్ చెప్తుంది, ఏ అండ్ దాలో ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్ రూల్ చెప్తుంది ప్రాపర్ నౌన్స్కి ముందు యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఈస్ ఇన్అప్రాప్రియేట్. ఆర్టికల్ దా రాకూడదు. అలాంటప్పుడు ఇక్కడున్న ఆర్టికల్ దా రాంగ్, ఇక్కడున్నా కూడా రాంగే. మౌంట్ కెన్యా, మౌంట్ కనిపిస్తుంది కదా, కెన్యా, మౌంట్ కెన్యా. ఒక కెన్యాలో ఉన్న మౌంటైన్ గురించి మాట్లాడేటప్పుడు అట్లాంటప్పుడు ఆర్టికల్ దా రాదు. ఓకే. మౌంట్కి ముందు ఆర్టికల్ లేదు, బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్ దా ఉంది, ఇది రాంగ్. ఇక్కడ బాగుంది అండ్ బట్ ఇక్కడ మౌంట్ ముందు ఆర్టికల్ దా ఉంది, ఇది కూడా రాంగ్. సో వన్ రూల్ దట్ యూ నీడ్ టు నో, ఎప్పుడైనా కూడా మౌంట్తో పాటు ఒక మౌంటైన్ నేమ్ రాసినప్పుడు అట్లాంటి యూసేజ్ ముందు, మౌంట్ అనే ఎక్స్ప్రెషన్కి ముందు ఆర్టికల్ దా అనేది యూజువల్గా రాదు. ఓకేనా. ఆ లాజిక్ తీసుకుంటే ఇక్కడ
నో ఇంప్రూవ్మెంట్ కూడా రాంగ్ కాబట్టి ఇది రాంగ్ కాబట్టి ఈ 3 ఎక్స్ప్రెషన్స్ రాంగ్ అయితే డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1. ఒకసారి చదవండి. ఆఫ్రికా హ్యాస్ గ్లేషియర్స్ ఆన్ మౌంట్ కిలిమంజారో డైరెక్ట్గా వితౌట్ ఆర్టికల్ ద అనకండి. మౌంట్ కిలిమంజారో ఇన్ టాంజానియా అండ్ ఆన్ మౌంట్ కెన్యా. సో సింపుల్. ఆర్టికల్ రూల్ పైన సాలిడ్ క్లారిటీ ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. మౌంట్ ఎక్స్ప్రెషన్కి ముందు ఆర్టికల్ ద రాదు. ఇది మనం ఎక్కువగా చదివే ఎక్స్ప్రెషన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేద్దాం. రికవరింగ్ ఫ్రమ్ అన్ ఇల్నెస్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్. ఒక మెడికల్ ట్రీట్మెంట్ నుంచి రికవర్ అవుతున్నామని చెప్పాలంటే ఏం వాడతాం? రికవరీ గురించి మాట్లాడాలంటే ఒక రోగం వచ్చి ఆ తర్వాత మనం రికవర్ అవుతున్నాం, రికవరీ ఫేజ్ గురించి మాట్లాడాలంటే వి యూస్ ద వర్డ్ కాన్వలెస్. బాగా గుర్తుపెట్టుకోండి. కన్వాలెసెంట్ పీరియడ్ అంటే ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ రికవరీ. రికవరీలో ఉన్న పీరియడ్ గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేస్తాం కాన్వాలెసెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది అనమాట. ఓకేనా. కాస్మోపాలిటన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్. గుర్తుపెట్టుకోండి. కాస్మోపాలిటన్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్. వెనెవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇంటర్నేషనల్ థింగ్స్ యూస్ ద వర్డ్ కాస్మోపాలిటన్ దేర్. కనాయిజర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్స్లో బాగా ఎక్స్పర్ట్ అయిన పర్సన్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్ మనం అంటాం కనాయిజర్. స్పెల్లింగ్ చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది, ప్లీజ్ పాస్ చేసి చెక్ చేసుకోండి. అన్ని హింట్స్ ఇస్తున్నా, మీరు వాడుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ బొహేమియన్ లైఫ్ స్టైల్ ఏంటి అంటే ఫ్రీ లైఫ్ స్టైల్. ఓకే. ఒక ప్లేస్లో ఉండకుండా మనము అన్ని ప్లేసెస్ తిరుగుకుంటూ వెళ్ళి ఒకవేళ దిగంబర్ లాగా బతికితే కనుక దాన్ని అంటే మనం బొహేమియన్ లైఫ్ స్టైల్. సో ఈ వర్డ్స్ ఏవి కరెక్ట్ కాదు. పీరియడ్ ఆఫ్ ఇల్నెస్ రికవరీ పీరియడ్ని ఏమంటామంటే మనం కన్వాలెసెంట్ పీరియడ్ అంటాం. రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 20 అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అ సెషన్ గైస్. ఒక PQRS క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ బిగిన్ అయితే పారాగ్రాఫ్ ఇలాగా, దీని తర్వాత ఏం రాయాలి? ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ తర్వాత P రాయాలా, Qనా, ఆరా, ఎస్ఆ చెప్పాలంటే ఆప్షన్స్ చూస్తే 2 times ఎస్, ఒకసారి ఆర్, ఒకసారి P. ఎస్ ట్రై చేస్తా. ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ అపియర్స్ ఎట్ ద క్లైమాక్స్ ద మూమెంట్ వెన్. సి గైస్, ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఇస్ ది సబ్జెక్ట్ రిక్వైర్స్ అ వర్బ్ కనిపిస్తుంది ఇక్కడ అపియర్స్, మ్యాచ్ అవుతుంది. ఆర్ చూస్తే ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ ఆర్ మోర్ లైక్లీ, నో గైస్ ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ P ట్రై చేస్తే, ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ వీఆర్ ఈదర్, నో గైస్ ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా. సో 100% ఎస్తో స్టార్ట్ చేయాలి. 2 ఎలిమినేషన్స్ హ్యావ్ హ్యాపెండ్ హియర్. సో డన్. ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఒకసారి. ఓకే. ఇప్పుడు ఎస్ చెప్పాం తర్వాత ఎస్ తర్వాత ఏం చెప్తామో చూడాలి ఒకసారి. ఎస్ తర్వాత Q చెప్తామా, ఎస్ తర్వాత P యూసేజ్ కరెక్ట్ అవుతుందా? ఈజీ. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ అ ప్రొడక్ట్ ప్లేస్మెంట్ అపియర్స్ ఎట్ ద క్లైమాక్స్ ద మూమెంట్ వెన్ తర్వాత ఏమొస్తుంది? ఎస్ తర్వాత Q, ద మూమెంట్ వెన్ ఆర్ అటెన్షన్ ఈస్ ఫిక్సేటెడ్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకే, బాగుంది. ఎస్ తర్వాత P, ద మూమెంట్ వెన్ వీఆర్ ఈదర్ లెస్ లైక్లీ టు నోటీస్ ద ప్లేస్మెంట్. రెండు బాగానే అనిపిస్తున్నారా నాకైతే. ఓకేనా. చదువుదాం ఒకసారి, ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. ఒకటి తీసుకొని చదవడం స్టార్ట్ చేద్దాం. ఇది ఆప్షన్ 1 తీసుకొని చదవడం స్టార్ట్ చేద్దాం. రైట్. ఎస్ తర్వాత Q పెడదాం. అపియర్స్ ఎట్ ద క్లైమాక్స్ ద మూమెంట్ వెన్ ఆర్ అటెన్షన్ ఈస్ ఫిక్సేటెడ్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. P, వీఆర్ ఈదర్ లెస్ లైక్లీ టు నోటీస్ ద ప్లేస్మెంట్. ఆర్, ఈదర్ ఆర్ కనెక్షన్ ప్రాపర్గా ఇక్కడ లాక్ అవుతుందండి. ఇప్పుడు చదివితే అర్థమైంది. ఈదర్ వచ్చింది, ఈదర్ యూసేజ్ తర్వాత ఆర్ యూసేజ్ రావాలి అని చెప్పేసి చెప్పాము అంటే P తర్వాత యూజువల్గా మనకి కనిపించేది ఏంటి అంటే P తర్వాత ఆర్ రావాలి. సో మనకి 100% PR అనేవి పక్కన రావాలి. దిస్ ఇస్ ది మ్యాండేటరీ పేర్. ఈ లాజిక్తో కనుక వెళ్తే పక్కా చూడండి, ఇవి PR పక్కన వస్తున్నాయి. ఇక్కడ PRకి మధ్యలో Q వచ్చింది, ఇది రాకూడదు. ఓకేనా. దిస్ ఈస్ ది ప్రాపర్ లాజిక్. ఒక్క సాలిడ్ లాజిక్, 1 solid logic is all you need in order to answer this question guys. ఒక్కటే ఒక లాజిక్ ఇమ్మీడియట్గా పేరు మనకి ఫైండ్ అవుట్ చేసి పెడుతుంది. PR చూసినట్టు నేను చెప్తా ఇక్కడ. వీఆర్ ఈదర్ లెస్ లైక్లీ టు నోటీస్ ద ప్లేస్మెంట్ ఆర్ మోర్ లైక్లీ టు బీ అనాయిడ్ బై ఇట్ ఇఫ్ వీ డూ నోటీస్ ఇట్. ఓకేనా. ఫుల్ స్టాప్, దీంతో ఎండ్ అయిపోతుంది. సో ఇది ప్రాపర్ కరెక్షన్. SQPR అనేది ప్రాపర్ అరేంజ్మెంట్ అనమాట. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఎంటైర్ పేపర్ మై డియర్. ఓకేనా. పేపర్ ఈస్ కంప్లీట్ నౌ. సో ఇక్కడ దాకా స్టూడెంట్స్ ఎవరైతే విన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నోట్ మేకింగ్ చేసుకోవడం మర్చిపోతే ఒకసారి రివైజ్ కూడా చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర నుంచి కంప్లీట్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ద కంప్లీట్ కోర్స్ ఫ్రమ్ మీ, ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ని. కామెంట్ సెక్షన్లో లింక్ కనిపిస్తుంది డైరెక్ట్గా మీకు, డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్న కోర్సులోకి వెళ్ళి కంటెంట్లో డెమో వీడియోస్ చూడండి. మన యాప్ క్వాలిటీ ఏంటి, ఉన్న కోర్సెస్ యొక్క క్వాలిటీ ఏంటి. మోర్ దాన్ 200+ hours కోర్సెస్ అనేవి మీకు డిజైన్ చేయడం జరిగింది. 200+ hour వీడియోస్ అనేవి మీకు దొరుకుతాయి. మీకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కోసం స్టేట్ లెవెల్ మోడల్లో ఒక కోర్స్ని డిజైన్ చేసి పెట్టడం జరిగింది.
ఓకేనా. అదేవిధంగా మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం సెంట్రల్ లెవెల్లో ఇంకొంచెం హై స్టాండర్డ్స్లో కోర్స్ డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఓకేనా. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏదైనా కూడా దాన్ని ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ 2 స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎక్కడెక్కడో ఆఫ్లైన్ కోర్సెస్లో జాయిన్ అయిపోయి మీ మనీని, మోస్ట్ ఇంపార్టెంట్ వెల్త్ని మీరు వేస్ట్ చేసుకోకండి అన్న, టైంని కూడా వేస్ట్ చేసుకోకండి. బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఎగ్జామినేషన్ చాలా దగ్గరలో ఉంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్తో పాటు ఇంగ్లీష్ ప్రిపరేషన్ కనుక కంటిన్యూ కావాలి అండ్ కంప్లీట్ కూడా కావాలి అంటే మీరు ఆఫ్లైన్లో వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వకుండా, వేరే ప్లేసెస్కి వెళ్ళి అటు ఇటు నడుచుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఒక్క యాప్, మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్క్స్ని స్కోర్ చేయండి. ఒక్క కోర్సు మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మార్క్స్ని ఇస్తుంది, గ్యారంటీ చేస్తుంది. ఇది నా సైడ్ నుంచి నేను ఇచ్చే గ్యారంటీ. ఓకేనా. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్ కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. 3 months కోర్స్ ప్లాన్ ఉంది అండ్ 6 months కోర్స్ ప్లాన్ ఉంది. 3 months కోర్స్ వచ్చేసి మీకు జస్ట్ 399 రూపీస్కి అవైలబుల్ ఉంది అండ్ 6 months కోర్స్ వచ్చేసి మీకు 599 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో ఆఫర్ ప్రైజెస్లో ఉన్న ఈ కోర్సెస్లో ఇమీడియట్గా ఎన్రోల్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డెమో వీడియోస్ చూడండి, నచ్చితే కనుక ఎన్రోల్ అయిపోండి. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాయబోయే స్టూడెంట్ జూలైలో నీకు గనక ప్రిపరేషన్ ఇంగ్లీష్ కంప్లీట్ కాలేదంటే మన కోర్సులో ఎన్రోల్ అయ్యి నీ ప్రిపరేషన్ ఇమీడియట్గా బూస్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకో, ప్రాపర్గా కంప్లీట్ అవుతుంది. ఇది నా గ్యారంటీ. ఓకేనా. అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్ఎస్సికి సంబంధించిన జీడీ నోటిఫికేషన్ ఇయర్ ఎండింగ్లో వస్తుంది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మిషన్ బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ పిఓ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్, నెక్స్ట్ పిఓ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ తర్వాత ఎస్బీఐ నోటిఫికేషన్. ప్రతి ఒక్క బ్యాంక్ ఎగ్జామినేషన్ స్టూడెంట్, పీఓ స్టూడెంట్ కానీ క్లర్క్ స్టూడెంట్ కానీ మీరు కూడా ఒకవేళ కనుక జాబ్ కొట్టాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్కి సంబంధించిన A to Z మెటీరియల్ కవర్ చేస్తున్న ఒక కోర్సు, వన్ స్టాప్ సొల్యూషన్ బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ అనమాట. దీంట్లో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని సాలిడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు. డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే ఆ డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఈ కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఈజీగా మీకు A to Z కంటెంట్ అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ అండ్ చెక్ అవర్ డెమో వీడియోస్. ఓకే రైట్. ఒకవేళ ఎక్కడి దాకా వీడియో చూసి ఎవరైతే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఇమీడియట్గా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను వేసే వాల్యుబుల్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో వస్తాయి అండ్ మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అది బెనిఫిట్. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, లైక్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ని దగ్గర నుంచి చదువుతా. మీరు అడిగిన ప్రతి ఒక్క డౌట్ని నెక్స్ట్ వీడియో రూపంలో నేను వీడియో సపరేట్గా డిజైన్ చేసి వేస్తూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ ప్రాబ్లమ్స్ని కామెంట్ సెక్షన్లో ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా. అండ్ మీ ఒపీనియన్స్ని కూడా, వీడియోస్ నచ్చితే కనుక మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకటి చేయడం మర్చిపోకూడదు, ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. మీరు నాకు అండ్ మన ఛానల్కి కనుక సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్స్లో, ఎక్కడైనా కూడా మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ స్టూడెంట్ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. రైట్, సబ్స్క్రైబ్ నౌ. Okay, I'll meet you in the next video with one more interesting area or paper like this. Till then, take care. Thank you. Good day. All the very best for your preparation, guys.